Good morning, everybody. Good morning to the respected mentor and good morning to the spots there. So, as usual, as I'm telling daily, please switch on your videos. So, all of you, those who are listening the class, please switch on your video. కంపల్సరీగా వీడియో ఆన్ చేయండి అమ్మా. సో డైలీ చెప్తున్నాను, బట్ స్టిల్ ఇది ఒక అలవాటుగా అయిపోయింది. సో మీరు వీడియోస్ ఏమైతే ఉన్నాయో అవి ఆన్ చేయండి. సో ఇన్ కేస్ మీకు రాకపోతే మీ స్టాక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో ప్లీజ్ So please, still more, there are many participants who are yet to be switch on the videos. So ఈ HCL అన్న నేమ్ since from the very beginning చూస్తున్నాం, but still they are unable to rename. So మీ కాలేజ్ నేమ్ తో రీనేమ్ చేసుకోండి. స్టిల్ మోర్ మీరు వెబ్ క్యామ్స్ ఆన్ చేస్తేనే నేను క్లాస్ చెప్తాను. సో మీరు ఆన్ చేయకపోతే నేను కూడా ఆన్ చేసా మేడం కాదు, ఎవరైతే ఆన్ చేయలేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనా? సో అయితే మీరు వెబ్ క్యామ్స్ ఆన్ చేయలేదు కదా, నేను కూడా వీడియో ఆఫ్ చేసి చెప్పనా? ఇస్ ఇట్ ఓకే? ఇస్ ఇట్ ఓకే? సో నేను కూడా వీడియో ఆఫ్ చేసి చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు క్లాస్. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే ఓకే అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయాలి. స్క్రీన్ మీద హ్యాండ్ రైజ్. సో చూడండి ఎంత మంది ఉన్నారో. సో అందరూ కూడా వాళ్ళ వీడియోస్ ఆన్ చేయడం లేదు. సో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఓకే. సో ఎందుకంటే ఇట్ ఈస్ అన్ కంపల్సరీ ఆస్పెక్ట్. సో ఇది ఒక కంపల్సరీ ఆస్పెక్ట్. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఇది రికార్డింగ్ క్లాస్ అమ్మా. ఓకేనా? సో రికార్డింగ్ క్లాస్ ఇది మీరు ప్రిన్సిపల్స్ చూస్తారు. సో ఆర్జేడీస్ కానీ ఎవరైనా వాళ్ళు కూడా సడన్ గా చూస్తారు. తర్వాత మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా చూస్తారు. సో బీ కేర్ఫుల్. ఓకే. సో మీ బిహేవియర్ లో కానీ మీరు అక్కడ స్క్రీన్ మీద కనిపించే పద్ధతి కానీ, సో ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్. సో మీకు డౌట్ ఉంటే మీకు స్క్రీన్ మీద కార్నర్ లోని కనిపిస్తూ ఉంటది, ఇట్ ఈస్ ఎ రికార్డింగ్ అని. కనిపిస్తుంది ఎవరికన్నా రికార్డింగ్ అని? చూడండి పోనీ, ఇఫ్ ఐఎమ్ టెల్లింగ్ రాంగ్. ఓకే. సో అది రికార్డింగ్ క్లాస్. సో ఎవరైనా ఈ క్లాస్ అయిపోయిందిలే అని అంటే సరిపోదు. సో ఎప్పుడన్నా చూడొచ్చు ఈ క్లాస్ అందరూ. సో అందుకే పదే పదే చెప్తున్నాం. సో బీ కేర్ఫుల్ విత్ యువర్ బిహేవియర్ వైల్ లిస్నింగ్ ద క్లాస్. ఓకే. సో రిమైనింగ్ ప్లీజ్ ఎవరైతే స్పాక్స్ అక్కడ ఉన్నారో ప్లీజ్ హెల్ప్ ద స్టూడెంట్స్ టు స్విచ్ ఆన్ దేర్ వీడియోస్. ఇట్ ఈస్ అన్ కంపల్సరీ థింగ్ వైల్ లిస్నింగ్ టు ద క్లాస్. సో స్టిల్ మోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లీజ్ మీ కాలేజ్ నేమ్ తో లాగిన్ అవ్వండి అండ్ కంపల్సరీగా వెబ్ క్యామ్స్ ఆన్ చేయాలి. సో హూ ఈస్ గోయింగ్ టు రీడ్ ద న్యూస్ టుడే? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. So who is going to read the news? Or any self introduction? సో ఎవరైతే ఇప్పటి వరకు మనకి పరిచయం కాలేదో వాళ్ళని పరిచయం చేసుకోవడం బెస్ట్. సుమలత బైపీసీ అని ఉంది, ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. అన్మ్యూట్ చేసుకోవాలి. సుమలత బైపీసీ మా అన్మ్యూట్ చేసుకోవడం వచ్చా? ఓకే, యూ కెన్ స్పీక్ నౌ. Speak out, Amma Sumlata.
Good morning, madam. Very good morning. How are you, madam? I'm good. How are you, ma? Fine, madam. Okay. So please introduce yourself, Sumalata. My name is Sumalata, madam. GJC BPC Alagadda, madam. I am studying I am studying inter first year, madam. in the first year. Which group? BPC, madam. In In Alagadda. ఆలగడ్డ అంటే చాలా కాలేజీలు ఉన్నాయి కదా. సో ముక్కొక్కలు చెప్పకూడదు. సో రిపీట్ అగైన్. My name is Sumalata, madam. I am studying inter సో first మేడం year. మేడం అని వెనకాల ఏం చెప్పొద్దమ్మా. సో ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మీ పేరు సుమలత మేడమా? లేదు, madam. పుట్టి సుమలత అయినా? Sumalata. ఓకే. మరి సుమలత మేడం అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు కాల్ యూ సుమలత మేడం. I am studying inter first year. GJC Alagadda. BPC ఇన్ జీజేసి ఆలగడ్డ. GJC Alagadda BPC English medium. ఇంకా సో వాట్ హ్యాపెన్? ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. వటా సురేఖ అన్మ్యూట్ చేసుకోండి. హూ ఈజ్ సురేఖ దేర్? అన్మ్యూట్ చేసుకోండి. Yes, ma'am. Okay. Good morning, ma'am. వెరీ గుడ్ మార్నింగ్. How are you, ma'am? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? Super, ma'am. ఓకే. సో ఆల్రెడీ నీ గురించి నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టున్నావు కదా. సో వాట్ ఈస్ యువర్ నేమ్? Sureka, ma'am. సురేఖ. సో నీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నది కదా ఇందాక. సో Yes, తను ma'am. పరిచయం చేసుకుందా? వాట్ ఈస్ హర్ నేమ్? Elijavati, ma'am. సో లెట్ హర్ టాక్. Yes, ma'am. Tomorrow. Good morning, ma'am. Tomorrow I will be. Good morning, ma'am. గుడ్ మార్నింగ్. సో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అమ్మా. Madam, madam, రేపు చెప్తాను మేడం. నో నో ఐ వాంట్. నువ్వెవరో నాకు తెలియదు కదా. నాకు సురేఖ ఒకటే తెలుసు. సో ఇందాక నుంచి హడావిడి చేస్తున్నావు కదా. సో వి వాంట్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. అట్లీస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Yes, ma'am. My name is Elijavati, ma'am. My name is Elijavati. I am from GJC Banyanpalli. I am studying MPC first year. My mother name is Lakshmi Devi. My father name is Dasu. My father was a auto driver. My mother is a house worker. My aim is become a bank manager or software. వెరీ గుడ్. వాట్ ఆర్ యువర్ హాబీస్ ఎలిజావతి? Hobbies, reading books, playing games, and watching entertainment shows lightly, madam. ఓకే. సో నీకు అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఇష్టం చాలా. Yes, ma'am. Yes, madam. సో నాకు కూడా అడ్వర్టైజ్మెంట్స్ అంటే చాలా ఇష్టం. చాలా మంది ఏంటంటే సీరియల్స్ అవి చూస్తున్నప్పుడు సో ఐ వాంట్ వాచ్ ఎనీ టైప్ ఆఫ్ సీరియల్స్. సో అవి చూస్తున్నప్పుడు ఏంటంటే మధ్యలో వస్తూ ఉంటాయి. అప్పుడే లేచి వాళ్ళు వర్క్ చేసుకుంటా ఉంటారు. సో ఐ లైక్ టు సీ ద యాడ్స్. ఏమో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా. సో టుమారో Yes, ma'am. యూ అలాంగ్ విత్ యువర్ ఫ్రెండ్స్. Yes, ma'am. ఓకే. సో నాకు ఏదో ఒక 2 అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారా? Yes, ma'am. Yes, ఇన్ ఇంగ్లీష్, Yes, ma'am. నాట్ ఇన్ Okay, తెలుగు. ma'am. Yes, ma'am. ఓకేనా? Yes, Yeah, madam. Take the help of your squad there. So you with your friends నాకు ఒక 2 అడ్వర్టైజ్మెంట్స్ కావాలి. Yes, ఓకేనా? madam. సో Yes, madam. ఓకే అమ్మా. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. Thank you, ma'am. సో వాట్ మనం ఏం నేర్చుకుంటున్నాం అమ్మా అబౌట్ ఎస్టర్డే? ఎవరైనా చెప్తారా? సో ఏం నేర్చుకుంటున్నాం నిన్న? సంపూర్ణ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోవాలి.
ఓకే, స్పీక్ అవుట్. సో మనం ఏం నేర్చుకుంటున్నాం? హ్యాపీ మార్నింగ్ మ్యామ్. వెరీ హ్యాపీ మార్నింగ్ డియర్. టెన్సెస్ నేర్చుకున్నాం మేడం. టెన్సెస్. సో టెన్సెస్ వచ్చేసిందా నీకు? ప్రెసెంట్ టెన్స్ మేడం నేర్చుకున్నాం. అర్థమైందా? ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? సో నిన్న నన్ను బాగా డిస్టర్బ్ చేశారు కదా మీరు. ఓకే, సో మీరంటే మీ కాలేజ్ కాదు. ఓకే, సో టెన్సెస్ అర్థమైందా ఆర్ ఎల్స్ ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? సో అంటే ప్రెసెంట్ టెన్స్ అర్థమైతే విల్ మూవ్ టు పాస్ట్ టెన్స్. ప్రెసెంట్ టెన్స్ అర్థమైతే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము అంటున్నా. సో నరసింహులు, ఓకేమా, విల్ మీట్ లేటర్. సో నరసింహులు ఏమైంది? సో అన్మ్యూట్ చేసుకోండి. రేస్ చేశారు. Okay, madam. చెప్పమ్మా, వాట్ ఈస్ యువర్ డౌట్? Madam, can you explain again present tense? నిన్న క్లాస్ కి అటెండ్ అవ్వలేదా? Yes, madam. ఓకే, ఐ విల్. ఏ కాలేజ్ నువ్వు? Government Junior College, madam, from Kosgi. ఫ్రమ్? Kosgi village. ఓకే. మా రిమైనింగ్ ప్లీజ్ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. జీజేసీ గర్ల్స్, కర్నూల్, వంశీ, జీజేసీ ఆలగడ్డ, జీజేసీ కోలగుండ, ప్లీజ్ మీరందరూ మీ వెబ్ క్యామ్స్ ఆన్ చేయండి. ఓకే, సో మీరు రెడీ కదా ఫర్ టుమారో అడ్వర్టైజ్మెంట్ ప్రెజెంట్ చేయడానికి? ఓకే, సో మనము టెన్సెస్ గురించి నేర్చుకుంటున్నాం కదా. సో ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అని. సో ఈ టెన్సెస్ అనే టాపిక్ ఏంటంటే ఎంత చెప్పినా సరే ఇట్స్ లైక్ an ఓషన్ అన్నమాట. ఓషన్ తెలుసా? ఓషన్. ఓషన్ అంటే తెలీదా? సామ్సన్. తెలుసు. ఓషన్. ఓకే, ఓషన్ అంటే సముద్రం. సముద్రం కూడా కాదు, మహాసముద్రం అన్నమాట. సో ఈ ఇంగ్లీష్ లో ఏంటంటే ఈ టెన్సెస్ లేకపోతే యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఎవ్రీథింగ్ మనకి వస్తే, సో వచ్చినా సరే మనం దాన్ని ఇంగ్లీష్ మాట్లాడటంలో మనము యూజ్ చేసుకుంటా ఉండాలి. సో అన్లెస్ అండ్ అంటిల్ మనకి ప్రాక్టీస్ లేదే మనకి ఏమీ ఉండదు. ఓకేనా? సో మనకి ఒక కోట్ ఉంటుంది కదా, ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్ అని. అవునా? సో నిజంగా ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడు మనకి వాళ్ళు దిద్దిస్తూ ఉంటారు స్కూల్లో. అవునా? సో ఎందుకు దే కీప్ ఆన్ గోయింగ్ రిపీటింగ్ దట్ లెటర్స్. సో ఈ రోజు రేపు ఒక 10 days వరకు అదే దిద్దిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ప్రాక్టీస్ అన్నమాట. ఇంకా మీకు ఒక విషయం తెలుసా? సో చిన్నపిల్లలకి ఏపీఎల్ఈ యాపిల్, ఏపీఎల్ఈ యాపిల్ అని రిపీట్ చేపిస్తూ ఉంటారు. సో నిజంగా వాళ్ళకి యాపిల్ అన్న స్పెల్లింగ్ చూపిస్తే వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. బట్ రిపీట్ చేస్తుంటా ఉంటే ఏపీఎల్ఈ యాపిల్ అనేది వచ్చేస్తూ ఉంటారు. ఓకేనా? సో అలాగా మనకి ఇంగ్లీష్ అనేది వచ్చేయాలి. అంటే మనము గ్రామర్ అనేది పక్కన పెట్టేసి మనం డైలీ మాట్లాడేదే మనకి మెయిన్ కావాలి. ఓకేనా? సో మా పాపకి జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ చెప్తుంది. బట్ నిజంగా జనవరి అన్న స్పెల్లింగ్ మనం చూపిస్తే షీ కాంట్ ఐడెంటిఫై. దానికి ఏమొచ్చు? ఇయర్ మంత్స్ నేమ్స్ ఒకటి వచ్చు, బట్ నిజంగా ఇది జనవరి, ఇది ఫిబ్రవరి అని ఐడెంటిఫై చేయడం రాదు. సో అలానే మనం కూడా ఏంటంటే వాట్ ఎవర్ ఆ గ్రామర్ అనేది సెకండరీ అన్నమాట. ఫస్ట్ మనకి ఏం రావాలంటే డైలీ మనం మాట్లాడే భాష ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటే సో మనకి గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్ అవుతా ఉంటది. ఇన్ని చెప్పినప్పటికీ కూడా బట్ స్టిల్ మెనీ ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. am I right or wrong? ఏమని చెప్పాను? నేను డైలీ ఇదే చెప్తా ఉంటాను, మీ ఫ్రెండ్స్ తో మాట్లాడండి ఇంగ్లీషు అని. మాట్లాడుతున్నారా ఎవరైనా? వీర ప్రతాప్, నువ్వు మాట్లాడుతున్నావా? ఒకసారి అన్మ్యూట్ చేసుకో. మాట్లాడుతున్నావా? గుడ్ మార్నింగ్. మాట్లాడుతున్నావా ఇంగ్లీష్? లేదు మేడం. లేదు, మరి ఎలా వస్తుంది? నీ ఇంట్రెస్ట్ అయితే బాగుంది, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు స్పీక్ అన్నమాట. ఓకే, సో ఏమైనా అడిగితే రేపు చెప్తాను మేడం, ఎల్లుండి చెప్తాను మేడం అని స్కిప్ చేసేస్తాం. మన న్యూస్ చెప్తానన్నావు, నేను అడగలేదు. మేడం అడగలేదు కదా, అమ్మాయి అనుకున్నట్టున్నాం. లేదు మేడం, రాసుకున్నాను మేడం. ఓకే, రాసుకున్నావు.
ఓకే ఓకే. సో ఇలా మనం ప్రాక్టీస్ చేయాలమ్మా కంపల్సరీగా. మనం చేసేది ఏం పని, ఇది ఒక్క పని చేస్తే ఈ ఫ్యూచర్ లో మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ రోజు నువ్వు బద్దకించావు అనుకో, రేపొద్దున మన ఫ్రెండ్స్ అందరూ చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేస్తారు, మనం మాత్రం అలా బిత్తర చూపులు చూస్తూ ఉంటాం, ఇలా ఇలా చూసుకుంటాం. మన ఫ్రెండ్స్ చక్కచక్క మాట్లాడేస్తూ ఉంటారు, నువ్వు చిన్న చిన్న వర్డ్స్ కూడవలుకొని మాట్లాడేసరికి అయిపోద్ది ఇంకా జీవితం. ఓకే, సో టైం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. సో ఇందులో మీకు ఎంతమందికి వంట చేయడం వచ్చు? హౌ మెనీ ఆఫ్ యూ నో కుకింగ్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. అంతే, గర్ల్స్ కి చాలా మంది రాదు. అవునులే, లేచేటప్పటికే 8 అవుతుంది, ఇంకా మమ్మీ చేసిన టిఫిన్ తినేసి విల్ కమ్ టు స్కూల్ ఇన్ హరిబరి. అవునా? సో బాయ్స్ అన్నా చేస్తారేమో కానీ గర్ల్స్ అయితే చేసినట్టు ఎవరు కనిపించలేదు. కీర్తి ఓకే. సో కుకింగ్ మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు? కుకింగ్ ఎట్లా నేర్చుకున్నారు కీర్తి? Good morning, madam. డిస్టర్బెన్స్ మేడం. Good morning, madam. వెరీ గుడ్ మార్నింగ్. సో కుకింగ్ ఎలా నేర్చుకున్నావు అమ్మా? నీకు కుకింగ్ చేయడం వచ్చు కదా, సో కుకింగ్ ఎట్లా నేర్చుకున్నావు? మేడం, అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నావు. ఏమైనా అమ్మ చెప్పిందా? అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నా మేడం. వెరీ గుడ్. సో ద ఎగ్జాక్ట్ పాయింట్ వాట్ ఐ వాంట్ అనేది నువ్వు చెప్పావు. ఓకే, మేడం, సో విల్ టాక్ టు దేవకుమారి. అన్మ్యూట్ చేసుకోండి, మాస్క్ మేడమ్స్. ఓకే, సో డూ యూ నో టు కుక్? సో మీలో ఎవరు మాట్లాడతారు నాతోటి? సో మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరు మాట్లాడతారు? కంటేటి దేవకుమారి. ఏమైనా అడుగుతుంటే మీరు ఎందుకమ్మా క్విట్ అయిపోవడం, లేకపోతే అన్మ్యూట్ చేసుకోవడం, మ్యూట్ చేసుకోవడం, లేకపోతే వీడియో ఆఫ్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సరే, సో ఇప్పుడు మనకి కీర్తి చెప్పింది కదా ఏమని, అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకున్నామని. అవునా? సో మన ఇంగ్లీష్ కూడా సో చూసి నేర్చుకుంది అంటే ఆటోమేటిక్ గా తనకి ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా. సో చాలా మంది గర్ల్స్ కొత్త డిష్ ఏదైనా చేసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తామంటే, సో విత్ ఇన్ సెకండ్స్ వెరీ నెక్స్ట్ మూమెంట్ మనం ట్రై చేసేస్తూ ఉంటాం. అవునా? అంటే అక్కడ ఏం చేస్తాం, మమ్మీ చేస్తా ఉంటే మనం అబ్జర్వ్ చేసి దాన్ని మళ్ళీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, సో ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటారు దీన్ని. ఓకేనా? అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి ఆటోమేటిక్ గా మనం చేయాల్సిన పని ఏదైతే ఉందో, అంటే అబ్జర్వేషన్ తో పాటు మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇన్ ద సేమ్ వే కుకింగ్ ఎలా అయితే మనము చూస్తూ ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటామో, ఎవరు మనకి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని చెప్పేసి ఎవ్వరు మనకి చెప్పరు కుకింగ్ కి. అంటే ఐ మీన్ దానికి ఒక ట్రైనింగ్ క్లాస్ ఇచ్చి అట్లా ఏమీ చెప్పరు. మనం ఏం చేస్తాం, మన పెద్దవాళ్ళు చేసినప్పుడు, లేకపోతే మనకంటే చిన్నవాళ్ళు కొంతమంది డిషెస్ చేసినప్పుడు మనం చూస్తూ మనం నేర్చుకుంటాం. అంతేనా? చూస్తూ నేర్చుకుంటాం. లేకపోతే దానికి ఏమైనా క్లాసెస్ ఉన్నాయా, కుకింగ్ క్లాసెస్ ఏమైనా ఇలా మనకి ట్రైనింగ్ పెట్టినట్టు జూమ్ సెషన్ లో కానీ ఏమైనా పెట్టా అంటే యూట్యూబ్ ఛానల్స్ వేరు అనుకో. ఓకే, సో మనము దీన్నే పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. ఇదే పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ కుకింగ్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ మనం ఇంగ్లీష్ లో చూపిస్తే, సో విల్ డెఫినెట్లీ లెర్న్, మనం నేర్చుకుంటాం కంపల్సరీగా. ఓకేనా? సో దీన్ని ఏమంటాము, ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటాం. ఇఫ్ యూ అబ్జర్వ్ వెల్ యూ కెన్ లెర్న్ వెల్. ఇఫ్ యూ అబ్జర్వ్ వెల్ యూ కెన్ లెర్న్ వెల్. అంటే మనము చక్కగా అబ్జర్వ్ చేస్తే మనము చక్కగా నేర్చుకోగలము. ఓకేనా? సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో దిస్ హెల్ప్స్ యూ లాట్ ఇన్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ టు కంప్లీట్ దిస్ ఇంటర్మీడియట్. ఓకే, సో ఇంటర్మీడియట్ లోనే కాదు, తర్వాత కూడా మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఏదైతే ఇప్పుడు చెప్తున్నామో ఈ కోర్ గ్రామర్ అనేది. సో వన్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, సో ఇంటర్మీడియట్ లోనే మీకు అంతా స్పూన్ ఫీడింగ్ లాగా చెప్తారు. సో ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీకు ఇంత పర్టికులర్ గా గ్రామర్ అని ఇదని అదని ఎవ్వరూ చెప్పరు. యూ హ్యావ్ టు గో టు సమ్ అదర్ క్లాసెస్. బయట నువ్వు మనీ పే చేసి క్లాసెస్ కి వెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ హియర్ ఓన్లీ ఇంత క్లారిటీగా ఓపికగా చెప్తారు. ఓకే, సో ప్రతిదీ విడమర్చి చిన్నపిల్లలాగా చెప్తారు. సో టైం ఉన్నప్పుడే దాన్ని వినియోగించుకోండి. ఓకేనా?
సో ఒకసారి టైం అనేది మిస్ చేసుకుంటే సో ఇన్ ఫ్యూచర్ మీ చేతిలో ఇంకేమీ ఉండదు. చెప్పాను కదా, మీ ఫ్రెండ్స్ అందరూ ఫార్వర్డ్ వెళ్ళిపోతారు. సో అప్పుడు నువ్వు బ్యాక్వర్డ్ లో ఉంటాం. మనం చేయాల్సిన పని ఒకటే, కంపల్సరీగా మనము ప్రాక్టీస్ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. డైలీ 1 డే గ్యాప్ ఇద్దాంలే అనుకోవద్దు. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ డైలీ. ఓకేనా? సో మనము టెన్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కదా, అవునా? సో టెన్సెస్ అంటే ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్ ఉన్నాయి అని సో దాని గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. సో దానికి సంబంధించి ఒక ట్యాబులర్ ఫామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది, అవునా? ఓకే, సో ఈజ్ ఇట్ ద వన్? ఇదేనా? ఓకే, సో మనము ప్రెసెంట్ టెన్స్ చెప్పుకున్నాం. ఓకే, సో తను ఎవరో అడిగారు కదా, సో ప్రెసెంట్ టెన్స్ జస్ట్ సింపుల్ గా చెప్తాను. సో వాట్ ఈస్ మెన్ బై ప్రెసెంట్ టెన్స్? సో ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రస్తుతం, ప్రెసెంట్. మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, సో ప్రెసెంట్ ఏం చేస్తున్నావు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు. ఓకేనా? సో నిన్న ఎవరైతే ఈ టేబులర్ ఫామ్ వేసుకోలేదో సో ఇది వేసుకోండి. సో ఎవ్రీథింగ్ దీంట్లోనే ఉంటారు. ఓకేనా? సో ఫస్ట్ సింపుల్ ప్రెసెంట్. సో ఇది ఏంటంటే టెన్సెస్ అగైన్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ, ఈచ్ టెన్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. అంటే మనకి జనరల్ గా టోటల్ ఎన్ని టెన్సెస్ ఉన్నాయి చెప్పగలరా? 12 టెన్సెస్, అవునా? సో టోటల్ గా 12 టెన్సెస్ అన్నమాట. అంటే మనకున్న 3 టెన్సెస్ కూడా ఏంటంటే ఒక్కొక్కటి 4 టైప్స్ లో డివైడ్ చేశారు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నప్పుడు సింపుల్ ప్రెసెంట్. సో వాట్ ఈస్ మెన్ బై సింపుల్ ప్రెసెంట్? సింపుల్ ప్రెసెంట్, సో ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఉంది, అంటే డైలీ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సో అన్ని కూడా సింపుల్ ప్రెసెంట్ లోకి వస్తాయి. ఓకే, సో డైలీ యాక్షన్స్, వాట్ ఆర్ ద డైలీ యాక్షన్స్? సో డైలీ యాక్షన్స్, మీరు స్కూల్ కి వస్తున్నారు, నేర్చుకుంటున్నారు. మా సంపూర్ణ జీజేసి, దే ఆర్ బిజీ విత్ టాకింగ్ సమ్ అదర్ పాయింట్స్. ఓకే, సో ఏమైతే ఉన్నాయో అక్కడ డైలీ యాక్షన్స్, మీరు రోజు కాలేజ్కి వస్తున్నారు, ఓకేనా, చదువుకుంటున్నారు, మళ్ళీ అగైన్ కాలేజ్ అయిపోయినాక ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ కూడా డైలీ యాక్షన్స్. సో ఆల్ దీస్ కమ్ అండర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఓకేనా? ఓకేనా వీరప్రతాప్, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, సో ఇంకా ఏంటంటే సింపుల్ ప్రెసెంట్ లోకి ఏమేమి వస్తాయంటే, సో న్యాచురల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొన్ని న్యాచురల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి కదా. సో ఏంటేంటి అని అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ కానీ, లేకపోతే వాటర్ బాయిల్స్ అట్ 100 degrees centigrade. సో జనరల్ గా కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సింపుల్ ప్రెసెంట్ లోకి వస్తాయి. ఓకే, అంటే యూనివర్సల్ ట్రూత్స్ అన్నమాట. ఓకే, సో కొన్ని యూనివర్సల్ ట్రూత్స్ ఏవైతే ఉన్నాయో, సో సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఓకే, సన్సెట్స్ ఇన్ ద వెస్ట్, ఇట్లాంటివి ఆల్ దిస్ కమ్ అండర్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్. ఇంకా మీకు ఇందులో చెప్పాను, సింపుల్ ప్రెసెంట్ లో ఎస్, ఈఎస్, డైలీ యాక్షన్స్ కి ఎస్ అండ్ ఈఎస్ ఉంటుంది కదా. సో ఎన్ సంపూర్ణ ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండమ్మా. ఎన్ సంపూర్ణ, జీజేసి, గర్ల్స్. మ్యామ్ సో మీకు ఏమైనా అక్కడ డౌట్ ఉన్నాయా? ఒకవేళ మీరు మాట్లాడుకోవాలనుకుంటే అమ్మా మీరు మాత్రం పక్కకు వెళ్ళండి. అంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, సో ఇట్ క్రియేట్ సమ్ డిస్టర్బెన్స్ అన్నమాట. ఓకేనా? సో ఒకవేళ మీకు ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే సో అక్కడికి వెళ్ళిపోండి. మీ అక్కడ మేడం గాని సార్ గాని ఉన్నారా ఎవరైనా స్టాక్? లేరా? అందుకని మీరు అట్లా ఉన్నట్టున్నారు. క్లాసెస్ క్లాస్ నచ్చలేదా మీకు? మ్యామ్ క్లాస్ నచ్చలేదా? అర్థం అవడం లేదా చెప్పింది? అంటే మేము ఇక్కడ మీరు నిన్న చెప్పినారు కదా మేడం, సబ్జెక్ట్ టెన్స్ దాని గురించి మాట్లాడుతున్నాం. అవునా? సో కీప్ ఆన్, నేను 3-4 టైమ్స్ మిమ్మల్ని పిలిచాను, అస్సలు ఏం లేదు, యూ కీప్ ఆన్ స్పీకింగ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ హ్యాండ్ రేస్ చేయండి, సో దెన్ మేము అడుగుతాం. ఓకేనా?
ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఇంట్రెస్ట్ గా వింటున్నారు. సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అని నేను అది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టైం చేయలేండి. ఓకే, మ్యూట్ చేసుకోండి. సో ఎస్ఈఎస్ అనేది ఎక్కడ వాడాలి? ఓకే, సో ఐ యు వి దే ఏంటండి? ఐ యు వి దే. ఓకేనా? ఇవి వస్తే మనము వర్బ్స్ కి ఎటువంటి ఎస్లు వాడము. ఓకేనా? సో ఐ యు వి దే. ఓకేనా? నెక్స్ట్ దేనికి మనము వాడతాము ఎస్లు అని అంటే ఓన్లీ హీ షీ ఇట్. నిన్నటి నుంచి నేను చెప్తున్నాను. సో నేను టెన్సెస్ చెప్పినప్పుడు వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇన్ టెన్సెస్ ఏంటి అంటే వర్బ్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో వర్బ్స్ టెన్సెస్ అన్నమాట. సో టెన్సెస్ అంటే వర్బ్స్. సో ఫస్ట్ హ్యాండ్ వర్బ్స్ దే ఉంటది, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. ఓకే, సో అందుకని మనము హీ షీ ఇట్ అనేవి స్పెషల్ అని నిన్నటి నుంచి నేను చెప్తున్నాను. ఓకే, సో ఐ యు వి దే, ఐ యు వి దే వీటికి మాత్రం మనము ఎటువంటి ఎస్లు వాడము వర్బ్స్ కి. ఓకేనా? అలానే హీ షీ ఇట్ ఉంటే కంపల్సరీగా వర్బ్స్ కి ఎస్ అనేది వాడతాం. ఓకేనా? సో నెక్స్ట్ టెన్స్. సో ఎగ్జాంపుల్ చెప్పిన ఒకటి. సో ఐ వర్క్ ఇన్ స్కూల్, ఐ వర్క్ ఇన్ స్కూల్. ఓకే, అంటే నేను స్కూల్లో పని చేస్తున్నాను. అలాగే షీ డాష్ ఇన్ స్కూల్. ఇప్పుడు చెప్తారా సంపూర్ణ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సో విల్ యూ ఆన్సర్ దిస్, విల్ యూ ఫిల్ దిస్ బ్లాంక్? షీ డాష్ ఇన్ స్కూల్. మాట్లాడండి. అర్థమైందా క్వశ్చన్? ఇప్పుడు ఐ వర్క్ ఇన్ స్కూల్ అని చెప్పాను. సో వర్క్ అనే వర్బ్ ఇచ్చాను. ఓకేనా? సో ఐ వర్క్ ఇన్ స్కూల్. ఓకే, అలానే షీ డాష్ ఇన్ స్కూల్. అక్కడ ఏమొస్తుంది? అక్కడ ఏమొస్తుంది? క్వశ్చన్ అర్థమైందా? ఈ షీ ఉంది కాబట్టి వర్బ్ యాడ్ అవుతుంది. వర్క్ కి ఎస్ యాడ్ అవుతుంది. మరి అప్పుడు చెప్పు ఆన్సర్. వర్బ్స్ మేడం. ఐ డోంట్ గెట్. గట్టిగా చెప్పు, అందరికి వినిపించాలి కదా. వర్క్స్ మేడం. వర్క్స్. ఓకే, సో అందరూ నీ ఆన్సర్ విన్నారు కదా. సో యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో షీ వర్క్స్ ఇన్ స్కూల్. ఐ వచ్చేసరికి ఐ వర్క్ ఇన్ స్కూల్. హీ షీ ఇట్ వచ్చేసరికి వర్బ్స్ అనేవి ఎస్ యాడ్ అవుతాయి. ఓకేనా? సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ వైల్ లెర్నింగ్ ద సింపుల్ ప్రెసెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏం లేదు, అక్కడ ఏమున్నాయి? యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటాయి. ఓకేనా? ప్లస్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి. ఐఎన్జి కనిపిస్తుందా? సో ఏ కంటిన్యూస్ టెన్స్ అన్నా మీరు చూసుకోండి, ఐఎన్జి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకసారి చూడండి దాని మీద, థర్డ్ కాలం అండ్ ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, ఇందులో మీరు చూడండి. సో ఐఎన్జీలు కనిపిస్తూ ఉంటాయి, థర్డ్ రో అండ్ ఫిఫ్త్ రో. ఎందుకు అంటే అవి రెండు కంటిన్యూస్ టెన్స్. కనిపిస్తున్నాయా మీకు ఐఎన్జీలు? బాక్స్ లోనే ఐఎన్జీలు ఉన్నాయి కదా, ఐఎన్జీ ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి మీకు? థర్డ్ రోలో ఉన్నాయి, అలాగే ఫిఫ్త్ రోలో ఈ బాక్స్ లో, అంటే లాస్ట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ ఫార్మ్స్ అని ఉంది, అలాగే ప్రోగ్రెసివ్ ఫార్మ్స్. ప్రోగ్రెసివ్ అంటే నథింగ్ బట్ కంటిన్యూస్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనము ప్రెసెంట్ కంటిన్యూస్ కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఆర్ ఈజ్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం హెల్పింగ్ వర్బ్స్ వాడతాము అంటే యామ్ ఆర్ ఈజ్. అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూ అయ్యే పనిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఓకేనా? సో ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రెసెంట్ కంటిన్యూస్. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ ఎప్పుడు కంటిన్యూ అవుతుంది?
ఎప్పుడు కంటిన్యూ అవుతుంది? ప్రెసెంట్ లోనే కదా కంటిన్యూ అయ్యేది. సో అందుకే వి కాల్ ఇట్ యాజ్ ప్రెసెంట్ కంటిన్యూస్. అండ్ వేర్ టు యూజ్ am, is, are. ఓకే, సో ఐ ఎక్కడైతే వస్తుందో కంపల్సరీగా అక్కడ am అనేది వస్తుంది. అలానే he, she, it వస్తే కంపల్సరీగా దాని పక్కన ఈజ్ అనేది వస్తుంది. అలానే యు, వి, దే అంటే ప్లూరల్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఆర్ అనేది వాడతాం. ఓకే, ఐ డాష్ గోయింగ్ టు స్కూల్. ఐ డాష్ గోయింగ్ టు స్కూల్. సో ఏం వాడతాం అక్కడ? am. మీరే చెప్పారు ఆన్సర్. ఓకే, వెరీ గుడ్. సో ఐ థాట్ ఆఫ్ ఆస్కింగ్ సమ్వన్. ఓకే, సో am. అలానే he, she, it వస్తే he is going to school, she is going to school. ఓకే, తర్వాత you dash going to school ఏమంటాం? You are going to school. You are going to school. అలాగే ప్లూరల్ ఫార్మ్స్ we are going to school, they are going to school. ఓకే, సో I వస్తే వెంటనే దాని అంటుకొని ఉంటది. ఎవరు అంటే దాని పక్కనే వెంటనే బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఓకే, మీకు కూడా స్కూల్లో కాలేజ్ లో కొంతమంది తోకలు ఉంటారు కదా బెస్ట్ ఫ్రెండ్స్. వేర్ ఎవర్ యు గో ఆర్ నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే క్యాంపస్ లో కంపల్సరీగా మీకు తోక అనేది బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి, అవునా? అలానే ఐ ఎక్కడైతే ఉందో అక్కడ యామ్ అనేది వస్తుంది. ఓకే, సో హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు ఈస్. అలాగే ఈ యు, వి, దే ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఆర్ అనేది వస్తుంది. సో ఐఎమ్ డ్రింకింగ్ కాఫీ. ఓకే, సో ఇలా అన్నమాట. తర్వాత ప్రెసెంట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ ఎ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్? రీసెంట్ యాక్షన్స్ ఆర్ ఈవెంట్స్, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. సో వీరేంద్ర, యు రేజ్ యువర్ హ్యాండ్. వాట్ ఈస్ యువర్ డౌట్ మా? సో అన్మ్యూట్ చేసుకోండి. సో అన్మ్యూట్ చేసుకోవాలి, లేకపోతే చెప్పు వీరేంద్ర. మాట్లాడతారా ఏమన్నా? సో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే నథింగ్ బట్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే, సో మనం ఏమైతే రీసెంట్ గా జస్ట్ ఇప్పుడు మీరు మార్నింగ్ అసెంబ్లీ అయిపోయిందా? అసెంబ్లీ అయిపోయిందా? సో ఎప్పుడైంది అసెంబ్లీ కంప్లీట్ అయ్యి? ఎంతసేపు అయింది? 1 hour. ఓకే, 45 minutes. ఓకే, సో ఈ జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటారు. ఓకే, సో ఇందులో ఏంటంటే మీకు నిన్నే చెప్పాను, ఎక్కడైతే పీపీ అనేది మనకి టెన్సెస్ లో వస్తుందో అక్కడ మనకి ఏమి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది? హెచ్. ఓకే, సో హెచ్ పీపీ అనేది గుర్తుపెట్టుకోమన్నాను కీర్తి. సో హెచ్ పీపీ అనేది గుర్తుపెట్టుకోమన్నాను, అవునా కదా? సో ఏంటి అంటే పీపీ అంటే ఏంటి? ప్రెసెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ అలానే ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఆర్ పాస్ట్ పర్ఫెక్ట్, అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఎక్కడైతే మనకి పీపీలు వచ్చినాయో ఓకే టెన్సెస్ లో మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ వస్తుంది, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది, అలాగే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వస్తుంది, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అంటే పీపీలు వస్తున్నాయి. అక్కడ ఎక్కడైతే పీపీలు వస్తున్నాయో అక్కడ మనము హెచ్ అనేది వాడతాము. సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పినప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఇంక జీవితంలో టెన్సెస్ అనేవి రావు. సో మరీ చెప్తున్నాను, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో హెచ్పిపి అనేది గుర్తుపెట్టుకోవాలంటే వేర్ ఎవర్ యూ సీ అ టెన్సెస్ పీపీ స్టార్టింగ్ విత్ పీపీ, దెన్ ఆ టైంలో మీకు హెల్పింగ్ వర్బ్స్ విల్ స్టార్ట్ విత్ హెచ్. ఓకే, అంటే హ్యావ్ ఆర్ హ్యాస్, హ్యాడ్. ఓకేనా? ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఐ, యు, వి, దే వస్తే హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ వాడతాము ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో. ఓకే, ఐ, యు, వి, దే. అలానే సో హీ షీట్ కి ప్రతిసారి హీ షీట్ స్పెషల్ కదా. ఓకేనా? సో హీ షీట్ స్పెషల్ అయితే ఏముంటాయి అక్కడ? హీ షీట్ కి హ్యాస్ అనేది వాడతాం. ఓకేనా? సో అలానే ఐ హ్యావ్ టాట్ ఇంగ్లీష్, I have taught English to my students. I have taught English to my students. So just completed action.
ఓకే సో ఇలాంటి we have seen 2 movies. We have seen 2 movies. సో I వచ్చినప్పుడు have వాడాం, we వచ్చినప్పుడు have వాడాం. సో he, she, it వస్తే అక్కడ has అనే హెల్పింగ్ వర్బ్ వాడతాము. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఓకే సో I have finished my homework. హోంవర్క్ కంప్లీట్ చేసి ఎంతసేపు అయింది? సో జస్ట్ ఇప్పుడే. ఓకే అంటే జస్ట్ ఇప్పుడే అంటే జస్ట్ బిఫోర్. ఈ వీక్ లో జరిగిన యాక్షన్స్ కూడా ఆల్ దోస్ కమ్ అండర్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. 2 weeks కానీ ఓకే అలా. సో ఐ హావ్ ఫినిష్డ్ మై హోంవర్క్. సో అండ్ ద లాస్ట్ టెన్స్ ఇస్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ కూడా మనకి ఏమేమి వచ్చింది? పీపీ వచ్చింది. సో అందుకని కంపల్సరీగా ఏదో ఒక హెల్పింగ్ వర్బ్ అంటే దట్ స్టార్ట్స్ విత్ హెచ్ ఉంటుంది. ఓకే సో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ verb 1 ప్లస్ ఐఎన్జి. మీకు ఎక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉంటే అక్కడ ఐఎన్జి ఫామ్ అనేది ఉంటుంది అని నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా సో ఎక్కడ కంటిన్యూస్ టెన్స్ ఉంటే అక్కడ ఏముంటది? ఐఎన్జి ఫామ్ అనేది ఉంటుంది. ఓకేనా సో ఇక్కడ సో ఏంటంటే యాక్షన్స్ దట్ స్టార్టెడ్ ఇన్ పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూయింగ్ నౌ. ఓకే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటి? యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాస్ట్ లో స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. మీరు క్లాస్ లో ఈ ట్రైనింగ్ లో ఉండి ఎన్ని రోజులు అయింది? మేబీ 10 days ఆర్ మోర్. ఓకే సో అప్పుడు స్టార్ట్ అయ్యి స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా మీరు కంటిన్యూ అవుతూనే ఉన్నారు క్లాస్ లో, అవునా కదా? సో ఎవరు క్విట్ అవ్వలేదు. సో స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్. సో ఇలాంటి సందర్భాల్లో మీరు ఏం చెప్పొచ్చు? I have been attending the online classes. Okay, I have been. ఎక్కడైతే మీకు have been, has been వచ్చిందో has అనేది ఎక్కడికి వస్తుంది? అగైన్ he, she, it కే వస్తుంది. ఓకే సో I, you, we, they వస్తే have వస్తుంది. ఓకే సో have been, been. ఓకే been ప్లస్ ఐఎన్జి ఉంటే అది దాని అర్థం ఏంటి? కంపల్సరీగా సో ప్రీవియస్ లో ఎక్కడో స్టార్ట్ అయ్యి అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఓకేనా సో దిస్ ఇస్ అబౌట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఇప్పుడు మనము నెక్స్ట్ టెన్స్ కి వెళ్దాం. ఓకేనా సో ఐ థింక్ యూ హ్యావ్ ఎ క్లారిటీ రిగార్డింగ్ దిస్. ఓకే సో ఇప్పుడు మనము నెక్స్ట్ టెన్స్ కి వెళ్దాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ టెన్స్? ఇట్ ఈస్ పాస్ట్ టెన్స్. పాస్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెన్ బై పాస్ట్? సో శాంసన్ వాట్ ఈస్ యువర్ డౌట్? ఐ డెంట్ గెట్ ఇట్. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. సో శాంసన్ ఓకే ఓకే చెప్పమ్మా. వాట్ ఈస్ యువర్ డౌట్? హ్యాపీ మార్నింగ్ మేడం. వెరీ హ్యాపీ మార్నింగ్ డియర్. వాట్ ఈస్ యువర్ డౌట్? ఐ డెంట్ గెట్ ఇట్. సో అన్మ్యూట్ చేసుకోమని చెప్పాను. చెప్పు. అపీల్ కి ఏంటి? అపీల్ అంటున్నావు ఏంటి? నాకు అవును మేడం, పీపీ వచ్చిన చోట హెచ్ వస్తుందని చెప్పినారు కదా మేడం. అవునమ్మా. అదే మేడం, అపిఎల్ గానీ యాపిల్ గానీ అలా వస్తే హెచ్ రాదు కదా మేడం. అమ్మా నేను ఏం చెప్పాను అర్థమైందా? పీపీ అంటే ఏంటి? టెన్సెస్ లో పీపీ, నాట్ వర్డ్స్. ఓకే టెన్సెస్ లో పీపీ అంటే ఏంటి? ప్రెసెంట్. దానికి కూడా నేను చెప్పాను ప్రెసెంట్ పర్ఫెక్ట్ గానీ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గానీ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ పీపీ వస్తుంది కదా. అలానే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, అవునా? సో అక్కడ టెన్సెస్ లో మనకి పీపీలు వస్తాయి. అలాంటి సందర్భాల్లో మనకి అక్కడ హెచ్ అనేది వాడతాము. అంటే హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటది కంపల్సరీగా. ఇప్పుడు వాజు, విల్ ఆర్ షాల్ మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో అందుకని ఇది చెప్పాను అన్నమాట. ఓకేనా అంటే ఏం లేదు, ఇది నేను నేర్చుకున్న పద్ధతి. సో అందుకని అది మీకు చెప్తున్నాను. సో అర్థమైంది ఈసారి? నాట్ వర్డ్స్, ఎటువంటి పదాలు కాదు. మనము టెన్సెస్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఎలా స్టార్ట్ అయింది? ప్రెసెంట్ అంటే పి, పర్ఫెక్ట్ అంటే పి.
ఓకే అవును మేడం. అలానే Okay. పాస్ట్ అంటే పి, పర్ఫెక్ట్ అంటే పి. ఇక్కడ పిపి వచ్చింది కదా, సో అంటే ఇందులో అవును మన మేడం. ఫార్ములా ఏంటి, కంపల్సరీగా హెచ్ తో ఉండే ఫార్ములా ఏదో ఒకటి ఉంటది, అవును మేడం. అది గుర్తుపెట్టుకోవాలి. సరే మేడం. ఓకే, సో ఇది నాకు ఎలా వచ్చిందంటే, మీరు బైజూస్ యాడ్ చూసారా? బైజూస్ అవును యాడ్ మేడం. ఉంది, ఇది వాళ్ళ ఒక సాంగ్ పాడతారు అనమాట, ప్రెసెంట్ పర్ఫెక్ట్ అని. సో అక్కడ నుంచి నేను అది నేర్చుకున్నాను. సో అదే నేను పిల్లలకి చెప్తాను. సో అంటే ఏం లేదు, మంచి సరే మేడం. ఓకే. సో ఓకే అలాగే మేడం. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, మళ్ళీ పీపీ వచ్చింది. అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, సో పాస్ట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్. ఓకే, సో ఇవి కూడా మనకి కంపల్సరీగా హ్యావ్ ఆర్ హ్యాస్ కానీ హ్యాడ్ కానీ ఉంటుంది. ఓకే, అంటే ఏం లేదు, ఎక్కడైతే మీకు టెన్సెస్ పేర్లో పీపీ అనేది వస్తే కంపల్సరీగా అక్కడ హెచ్ అనేది ఏదో ఒకటి ఉంటుంది అని మైండ్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, లేకపోతే ఈ వాజ్, వేరు, విల్ ఆర్ షాల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనమ్మా, అర్థమైందా? ఆర్ఎల్స్ ఓకే. సో ఇప్పుడు పాస్ట్ టెన్స్ కి వెళ్ళిపోదాం. సో పాస్ట్ టెన్స్, వాట్ ఈస్ మెన్ బై పాస్ట్ టెన్స్? పాస్ట్ అంటే జరిగిపోయింది. ఓకే, సో ఆల్రెడీ జరిగిపోయింది. ఓకే, సో ఇందులో ఫస్ట్ అగైన్ హూ రైజ్ యువర్ హ్యాండ్ మా, వాట్ ఈస్ ద డౌట్? అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, సో పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? సో మా మిమ్మల్ని నేను అన్మ్యూట్ చేస్తుంటే మళ్ళీ మీరు క్విట్ అయిపోతున్నారు ఏంటి? మాట్లాడండి ఒకసారి. మీ కాలేజ్ నేమ్ తో రీనేమ్ చేశాను, సో మీరు వెరైటీ నేమ్స్ పెట్టుకుంటే మాకు పిలవడం కష్టంగా ఉన్నది. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పింగ్, ప్రషు, బోజీ అంట. హలో సార్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఇప్పటికే 2 సార్లు మీరు మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకున్నారు, బట్ స్టిల్ యు ఆర్ నాట్ స్పీకింగ్. సో ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. దిస్ ఇస్ ద ఫైనల్ రిజల్ట్. సో పాస్ట్ టెన్స్, వాట్ ఈస్ మెన్ బై పాస్ట్ టెన్స్? ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని పాస్ట్ టెన్స్ అంటారు. ఓకేనా, సో జరిగిపోయింది. సో ఇందులోని పాస్ట్ టెన్స్, ఎప్పుడైతే పాస్ట్ టెన్స్ లో మనము verb టు ఫామ్ అనేది వాడతాం. ఓకేనా, సో సబ్జెక్ట్ ప్లస్ verb టు ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, అంటే సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద verb అని అక్కడ ఉంది కదా. అంటే వాట్ ఈస్ ద సెకండ్ ఫార్మ్? మనము ఈట్, ఏట్, ఈటెన్ ఉంటాయి కదా. verb 1 అంటే eat, verb 2 అంటే ate, verb 3 అంటే eaten. ఓకే, సో ఆ సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద verb మనము పాస్ట్ టెన్స్ లో వాడతాము. సో ఐ ప్లేడ్ క్రికెట్ లాస్ట్ సండే, యాక్షన్ కంప్లీట్ అయిపోయింది, అక్కడికి ఇంకేమి కంటిన్యూషన్ అవేమీ లేవు. ఓకేనా, సో ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. సో అంటే ఏంటి అర్థం? ఎస్టర్డే నేను క్రికెట్ ఆడాను, నిన్న నేను క్రికెట్ ఆడాను. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అలాగే పాస్ట్ కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వేర్ ప్లస్ ఏ వర్బ్ వాడతాం కంటిన్యూస్ టెన్స్ లో? ఎక్కడైతే మనకు కంటిన్యూస్ టెన్స్ వచ్చిందో అక్కడ ఏం వాడతాం? కంటిన్యూస్ అంటే ఐఎన్జి. ఓకేనా, సో కంటిన్యూస్ టెన్స్ ఎక్కడైతే ఉందో మనము ఐఎన్జి అనేది వాడతాము. ఓకేనా, సో కంటిన్యూస్ టెన్స్ అంటే కంపల్సరీగా మనము ఐఎన్జి వాడతాము. ఏ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా కంపల్సరీగా మనకి verb 1 ఐఎన్జి ఉంటుంది. ఓకేనా, పాస్ట్ టెన్స్ కదా verb 2 వాడమన్నారు మేడం అంటే అవేమీ కాదు. ఓకేనా, ఎక్కడ కంటిన్యూస్ వచ్చినా, ప్రెసెంట్ కంటిన్యూస్ వచ్చినా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా, పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చినా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా, అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ వచ్చినా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చినా, ఏది వచ్చినా సరే కంటిన్యూస్ అంటే we have to use verb 1 plus ing. ఓకేనా, ఐఎన్జి ఫామ్ అనేది వస్తుంది. బట్ ఈ హెల్పింగ్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో అవి మారుతాయి. ఇప్పుడు పాస్ట్ లో ఏం వాడాం? వాజ్ ఆర్ వేర్. ప్రెసెంట్ లో ఏం వాడాం? am or is వాడాం. అవునా, సో ఇక్కడ వాజ్ ఆర్ వేర్ వాడతాం. ఓకే, వాజ్ ఆర్ వేర్. ఐ, హీ, షీ, ఇట్ కి వాజ్ వస్తుంది. ఐ, హీ, షీ, ఇట్. ఇందులో ఐ కూడా కలిసింది హీ, షీ, ఇట్ తో పాటు. ఓకేనా,
సో హీ షీటే స్పెషల్ అనుకున్నాం, కాకపోతే పాస్ట్ టెన్స్ కి వచ్చేసరికి హీ షీట్ తో పాటు ఐ కూడా కలిసింది. ఓకేనా? సో ఎక్కడైతే హీ షీ ఇట్ వస్తుందో అక్కడ కంపల్సరీగా వాజ్ అనేది వస్తుంది. ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ, ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ. అలాగే షీ వాజ్ డ్రింకింగ్ కాఫీ, హీ వాజ్ డ్రింకింగ్ కాఫీ. అలాగే మరి వర్ అని ఉంది కదా, వర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ప్లూరల్ ఫార్మ్స్. అంటే యు, వి, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ది గ్రౌండ్, దే వర్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. లేకపోతే దే వర్ డ్రింకింగ్ జ్యూస్. ఓకే, దే వర్ డ్రింకింగ్ జ్యూస్. సో ఇలాగ ప్లూరల్ ఫార్మ్స్ వచ్చినప్పుడు వర్ అనేది ఉపయోగిస్తాము. అలానే ఐ, హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్ తో పాటు ఐ అనేది కూడా వస్తే కంపల్సరీగా అక్కడ మనము కంటిన్యూస్ టెన్స్ వాస్ పెట్టి కంటిన్యూస్ టెన్స్ అనేది వాడు. ఓకేనా? సో దెన్ వాట్ ఈస్ ద థర్డ్ టెన్స్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ వర్బ్ 3 ఫామ్ ని మనము యూజ్ చేస్తాం. ఓకేనా? పాస్ట్ పర్ఫెక్ట్. సో హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఫామ్. ఇందులో మనకి హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. ఎందుకు అంటే హెచ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, సో పీపీ వచ్చింది కదా, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, సో ఇందులో హ్యాడ్ వచ్చింది. సో హ్యాడ్ ప్లస్ వర్బ్ 3 ఫామ్ అన్నమాట. ఓకే, సో అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో హ్యాడ్ ఏ సేమ్, బట్ దీనికి కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనము బీన్ వాడం. సో ఏ కంటిన్యూస్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సో మా చాట్ బాక్స్ లో ఎటువంటి మెసేజ్లు పెట్టద్దు, హాయ్ అని కానీ అట్లాంటివి ఏమి పెట్టద్దు. సో మరీ చెప్తున్నాం, దిస్ ఇస్ ద రికార్డింగ్ క్లాస్. అండ్ మీ వీడియోస్ ఆన్ చేసినప్పుడు కూడా సో కింగ్ ఫ్రెష్ అని ఉంది. సో మరీ చెప్తున్నాను ఇందాకటి నుంచి. సో మీరు ఏదైతే వీడియో ఆన్ చేశారో సో అది కేర్ఫుల్ గా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ ప్రిన్సిపల్స్ చూస్తారని చెప్పాను మరి. దిస్ ఇస్ ఎ రికార్డింగ్ క్లాస్ అండ్ మీ ప్రిన్సిపల్స్ చూస్తారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. ఓకేనా? సో మంచి పిల్లలు కదా, వింటారని డైలీ చెప్తున్నాను, బట్ స్టిల్ ఓకే. సో ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వచ్చేసరికి ఏమొచ్చింది? హ్యాడ్ బీన్. ఓకేనా? సో హ్యాడ్ బీన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే సో ఏదైతే పీరియడ్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అన్నమాట. అంటే తను నా దగ్గరికి వచ్చేసరికి నేను ఏం చేస్తున్నాను? పడుకొని ఉన్నాను. మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చేసరికి నేను పడుకొని ఉన్నాను. అర్థమవుతుందా? సో అలా అన్నమాట. అంటే పీరియడ్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్ అంటే ఆ టైంలో ఏం జరుగుతుంది. సో నువ్వు ఆల్రెడీ 2 days బ్యాక్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా జరిగిన ఇష్యూ, ఆల్రెడీ జరిగిపోయిన ఇష్యూ మీ ఫ్రెండ్తో మళ్ళీ ఇప్పుడు చెప్తారు, క్లాస్లో డిస్కషన్ పెడతారు కదా. సో అలాంటి టైంలో ఏం చెప్తారు? సో అప్పుడు నేను ఇలా వింటూ ఉన్నాను, వెంటనే ఇలా వచ్చేసింది, అలా వచ్చేసింది అని చెప్తున్నా. ఆల్రెడీ అది పాస్ట్ లో జరిగిందే, ఆల్రెడీ జరిగిపోయింది ఆ సీన్ అంతాను. కానీ మనం ఎలా చెప్తాము? సపోజ్ ఇంకా మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మీరు మూవీ చూసి వస్తారు, అవునా? మూవీ చూసి వచ్చింది మీ ఫ్రెండ్స్ తో చెప్తారా చెప్పరా? ఎలా చెప్తారు? అసలు మూవీ చూసేసింది, అదంతా జరిగిపోయింది, బట్ మీరు ఎలా చెప్తారు? అది యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, అవునా? సో హీరో ఇలా వచ్చాడు, ఇలా డోర్ తీసాడు, అందులోంచి దెయ్యం వచ్చేసింది, అన్ని ఐఎన్జీ ఫార్ములు యూజ్ చేసి చెప్తాం యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, అవునా? సో దిస్ ఈస్ కాల్డ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఆల్రెడీ ఒక టైంలో పాస్ట్ లో జరిగిపోయింది, కానీ నువ్వు అది ఎలా చెప్తున్నావు? యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అనేది చెప్తున్నావు. సో ఇది అన్నమాట. సో హ్యాడ్ బీన్ verb 1 plus ing and we'll move on to future tense. Okay, so future ante will or shall plus first form of the verb 1. Okay, will or shall. I will go to my house. I will go to my house. So future lo jarigedi annamata. Okay na? Tarvata future progress, future continuous ante so కంపల్సరీగా ing, ఎనీ కంటిన్యూస్ వీ హ్యావ్ టు యూజ్ ing ఫామ్. ఓకే, సో ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది?
సో జనరల్ గా మీరు క్లాస్ లో కూడా నేను ఫ్యూచర్ లో డాక్టర్ అవుతాను అప్పుడు నా దగ్గరికి పేషెంట్ లా వద్దు కనలే అని చెప్పేసి జనరల్ గా మనం మాట్లాడుకుంటాం కదా, మాట్లాడుకోరా ఎప్పుడు? సో అరే నేను ఫ్యూచర్ లో ఇలా అవుతాను రా, అప్పుడు నువ్వు నా దగ్గరికి కార్ డ్రైవర్ కింద వద్దు కనలే అని చెప్పేసి అంటూ ఉంటాం. లేకపోతే ఫ్యూచర్ లో నేను పెద్ద మినిస్టర్ అవుతాను రా, అప్పుడు నీకు జాబ్ ఇస్తానులే నేను. ఇంకా మనకు అక్కడ ఏమీ జరగదు, అయినప్పటికీ కూడా మనం హామీలు ఇచ్చేస్తా ఉంటాం, అవునా కదా? సో ఇలా చేస్తూ ఉంటాం. అంటే ఫ్యూచర్ లో ఐఎన్జి ఫామ్ లో జరిగేవన్నీ నువ్వు ఇప్పుడే చెప్తున్నావు అన్నమాట. ఓకేనా? సో విల్ బి ప్లస్ verb 1 ప్లస్ ఐఎన్జి. ఓకే, అలానే ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ జనరల్ గా మనము లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అంతగా యూజ్ చేయమన్నమాట, నాట్ ఇన్ యూజ్ అన్నమాట ఈ రెండు కూడా. ఓకేనా? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకేనా? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? యాక్షన్స్ యాజ్ ఇఫ్ కంప్లీటెడ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ will or shall plus have plus verb 3. She will have been, sorry been లేదు కదా, sorry, she will have gone to Ooty. Okay, she will have gone to Ooty అంటే ఫ్యూచర్ లోనే యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద ఫ్యూచర్. సో మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అని చెప్పాం కదా. సో అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే జస్ట్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ అన్నమాట. ఓకేనా? అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఏంటి? ఫ్యూచర్ లో కంప్లీట్ అవ్వబోయేది. ఏం కంప్లీట్ అవుతుంది ఫ్యూచర్ లో? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోద్ది కదా, అవునా? అవుతుందా అవదా? ఇంకా ఫ్యూచర్ లో మీ ఇంటర్మీడియట్ అవుతుందా? సో ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కి ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఫ్యూచర్ లో మీ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అలానే లాస్ట్ టెన్స్ ఏంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, యాక్షన్స్ యాజ్ ఇఫ్ గోయింగ్ ఆన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. అంటే ఫ్యూచర్ లో ఇది జరుగుతూ ఉండేది, ఎప్పుడు దానికి ఎండింగ్ పాయింట్ అనేది లేదన్నమాట. ఓకేనా? సో సబ్జెక్ట్ ప్లస్ will or shall ప్లస్ have ప్లస్ been ప్లస్ verb 1 ప్లస్ ఐఎన్జి. ఓకేనా? సో ఇవి టెన్సెస్ ఏంటంటే ఎప్పుడు చెప్పినా సరే కొత్తగానే ఉంటారు. సో బట్ మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫార్ములాస్. ఎలా అయితే ఫార్ములాస్ మనం మ్యాథ్స్ లోనే వాటిలో నేర్చుకుంటామో అలానే ఈ టెన్సెస్ యొక్క ఫార్ములాస్ నేర్చుకుంటే సో మొత్తం మనకి టెన్సెస్ అనేవి వచ్చేసాయి. ఓకేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఎందుకు ఇంత టైం తీసుకొని చెప్పాల్సి వస్తుంది ఇది. అండ్ మీకు అందరికి ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే మాక్సిమమ్ అందరికి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటాయి కదా, అవునా? సో ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఒకటే చెప్తాను. సో దాన్ని జస్ట్ సి, అది మీరు టైప్ చేసి యూట్యూబ్ లో టైప్ చేసుకోండి. 30 days ఇంగ్లీష్ అని 30 minutes లో మీకు టెన్సెస్ అనేది నేర్చుకోవడం. లెర్న్ ఆల్ టెన్సెస్ ఈజీలీ ఇన్ 30 minutes. ఇది రాసుకోండి. అండ్ వెరీ క్లియర్ గా ఇది నేర్చుకునేటప్పుడు మీరు సెపరేట్ గా కూర్చొని నోట్బుక్ పెట్టుకొని సో ఆయన చెప్తా ఉంటే మీరు అవన్నీ రాసుకోండి. సో ఎంత క్లియర్ గా ఉంటుంది అంటే అంత క్లియర్ గా ఉంటుంది. సో జస్ట్ విల్ సర్చ్ ఇట్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదమ్మా మీకు? సో జీజేసి టౌన్ కర్నూలు. మీతో మాట్లాడకపోతే నాకు ఏదోలా ఉంటుంది. ఓకే ఓకే, learn all tenses in 30 minutes. ఓకే, ఇన్ని చూసారా? ఇక్కడ కనిపించిందా? వీర్ ప్రతాప్ కనిపించిందా? ఓకే, సో ఇది మీరు వినండి. ఓకేనా? సో ఎందుకంటే 30 minutes వాయిస్ వినిపిస్తుందా? జీజేసి టౌన్ కర్నూలు వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ కాదు, ఇది యూట్యూబ్ వాయిస్. ఓకే ఓకే,
సో ఇదన్నమాట. సో కంప్లీట్ గా మీకు ఇక్కడ వాట్ ఎవర్ టెన్సెస్ గురించి పర్ఫెక్ట్ గా ఉంటది. సో వాట్ ఎవర్ ఐ సెడ్ కొంచెం ఇందులో ఉంటది. సో కనిపిస్తుంది కదా మీకు. సో హోల్ థింగ్ మీకు టెన్సెస్ బాగా రావాలి అని అంటే ఇది ఒక్కసారి కంప్లీట్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఉంటాయి ఇందులో. సో ప్లీజ్ ఇది మీరు ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి సర్చ్ చేసుకొని సో సైలెంట్ గా ఒక ప్లేస్ లో కూర్చొని ఓకేనా. సో నోట్బుక్ పెట్టుకొని కంపల్సరీగా ఏం చెప్తున్నారు అవన్నీ మీరు నోట్ చేసుకోండి ఓకేనా. సో ఇది ఒకవేళ అర్థం కాకపోతే 2-3 టైమ్స్ అదే చూడండి. ఐ థింక్ అన్ని వీడియోస్ చూడగానే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ వీడియో అండ్ హీఈస్ ద పర్సన్ హు టీచర్స్ వెల్. ఓకే సో అర్థమవుతుందా. లెర్న్ ఆల్ టెన్సెస్ ఈజీలీ ఇన్ 30 minutes. రాసుకున్నారమ్మా అది అందరూ అది రాసుకోండి. లెర్న్ ఆల్ టెన్సెస్ ఈజీలీ ఇన్ 30 minutes. ఓకే సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుంది ఓకేనా. నోట్ చేసుకున్నారా. ఐఎమ్ క్లోజింగ్ దిస్. ఓకే సో ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే సో ప్లీజ్ ఆస్క్ మీ టుమారో. ఓకే సో రేపు నన్ను అడగొచ్చు. సో శివ సార్ అది దేర్. సో ఇఫ్ సో ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ సార్. విల్ అన్మ్యూట్. సో అమ్మ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రేపు అడగండి. సో విత్ దిస్ ఐ వాంట్ టు క్లోజ్ దిస్ సెషన్. ఓకే సో అండ్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఓకేనా. సో మీరు ఫ్రెండ్స్ ఇద్దరు చూద్దాము ఇవన్నీ అనుకోవద్దు. మీరు ఇండివిజువల్ గా చూసి మీరు రాసుకోండి. దాని తర్వాత మీరు ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుందరు ఓకేనా. సో ఫస్ట్ మీరు ఇండివిజువల్ గా సైలెంట్ గా సిట్ ఇన్ సైలెంట్ ప్లేస్. సో అప్పుడు మీరు వినండి చాలా చక్కగా అర్థమవుతుంది ఓకేనా. So if you have any doubts, so please ask me tomorrow. And with this, I want to stop this session. So bye bye all of you. Thank you for listening. Thank you for attending the class. So Shiva sir, please continue. Okay, thank you so much. Is my voice clear? Okay, thank you. Yes sir. Yes sir. Thank you. Okay, good morning all of you. Good morning students. Hi, good morning. How are you all? Hello unnaru. ఓకే స్మైలింగ్ ఫేసెస్ గుడ్ టు సీ. హ్యాపీగా కనిపిస్తున్నారు అందరూ. అండ్ ఎందుకు చాలా మంది వీడియోస్ ఆన్ చేసుకోవట్లేదు. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసి పెట్టుకోండి. టెన్సెస్ విని వాళ్ళ బ్రెయిన్ పని చేయడం లేదు సార్. అందుకే కొంచెం బూస్టప్ చేయండి. వీడియోస్ ఆన్ చేయాలి అందరూ. ఈ మీటింగ్లో 114 పార్టిసిపెంట్స్ ఉన్నారు. బట్ ఐ కెన్ సీ ఓన్లీ 30 to 40 వీడియోస్. మిగిలిన వాళ్ళంతా కూడా ఎందుకు వీడియో ఆఫ్ చేసి పెట్టుకున్నారు. డూ యూ నో వాట్ ఈస్ ద మీనింగ్. వీడియో ఆఫ్ చేసి పెట్టుకుంటే ఎందుకు వీడియో ఆఫ్ చేసి పెట్టుకుంటారో తెలుసా. స్టిల్ ఇంకా చాలా మంది వీడియో ఆన్ చేసుకోవాలి. యూనో ఎవరైనా ఏదైనా తప్పు చేసినప్పుడు దే హైడ్ దేర్ ఫేసెస్. మనం చూస్తుంటాం కదా చిన్నపిల్లలు చాలా మంది వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినా ఏదైనా పగలగొట్టేసినా ఏదైనా మిస్చీవియస్ థింగ్ చేసినప్పుడైనా దే యూస్ టు హైడ్ దేర్ ఫేసెస్. ఇలా ఫేస్ హైడ్ చేసుకుంటారు. ఎందుకు వాళ్ళు చేయకూడని పని ఏదో చేసినప్పుడు. మరి ఇక్కడ ఎందుకు ఇంతమంది వాళ్ళ వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకుంటున్నారు. వాట్ ఆర్ దే డూయింగ్. ఐఎమ్ జస్ట్ సస్పీషియస్. వాళ్ళు ఏం చేస్తున్నారని నా డౌట్. బికాస్ దిస్ ఈజ్ ఎ క్లాస్లో అందరూ కనిపించాలి కదా. యూ షుడ్ నో వాట్ యు ఆర్ డూయింగ్. అసలు వింటున్నారా లేదా చూస్తున్నారా లేదా. బికాస్ కొంతమంది జస్ట్ జాయిన్ అయ్యి దే ఆర్ జస్ట్ థ్రోయింగ్ దేర్ ఫోన్స్ అవే. ఫోన్లు పక్కన పెట్టేసి దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ వర్క్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్లాస్ ప్లీజ్ డోంట్ జాయిన్ ఇన్ ద క్లాస్. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్లో జాయిన్ అవ్వద్దు. జాయిన్ అయ్యి అన్నెసరీ మెసేజెస్ పెట్టడం, మిస్చీవియస్ థింగ్స్ చేయడం
దెర్ ఇస్ నో యూజ్ ఫర్ యూ ఆర్ ఫర్ మీ. ఎవరికి ఉపయోగం లేదు కదా అలా చేయడం వల్ల. ఎవరికన్నా ఉపయోగం ఉందా? మీ టైం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, అంతేగాని ఎవరికి యూజ్ ఉండదు. కాబట్టి ప్రాపర్గా యూజ్ చేసుకోండి టైంని. ఆల్రెడీ లాస్ట్ 2 days కూడా మీకు టైం మేనేజ్మెంట్ చెప్పాను కదమ్మా. సో టైం మేనేజ్మెంట్ ఏంటి, మనకి ఇష్టం ఉన్న పనులు చేయాలి, ఇష్టం లేని పనులు, అవసరం లేని పనులు చేయకూడదు. ఇఫ్ యూ ఫీల్ దిస్ క్లాస్ ఈజ్ యూజ్లెస్ ఫర్ యూ, బెటర్ డోంట్ జాయిన్. జాయిన్ అయ్యి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఓకే, రోజు నేనే క్లాస్ చెప్తున్నాను, మీరు వింటున్నారు, ఎండింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే మీరు ఏం మాట్లాడట్లేదు. సో నథింగ్ హ్యాపెనింగ్. నాకు లైవ్లీగా అనిపించట్లేదు క్లాస్ అనేది. సో ఈరోజు మోర్ దెన్ మీ, నాకంటే ఎక్కువ మీరు మాట్లాడాలి. ఓకే, ఐ హ్యావ్ కమ్ అప్ విత్ ద టాపిక్ విచ్ ఇన్వాల్వ్స్ యూ మోర్ ఇన్ ద టాపిక్. సో కెన్ ఎనీవన్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అబౌట్ యువర్ లొకాలిటీ? లొకాలిటీ అంటే తెలుసా? అబౌట్ యువర్ ప్లేస్, మీ ఊరి గురించి, మీ టౌన్ గురించి. కెన్ యూ స్పీక్ ఫర్ 2 minutes, ఒక 2 నిమిషాలు. మీరు ఎక్కడ ఉంటున్నారు, ఆ ఊరి యొక్క ప్రాముఖ్యత ఎవరైనా చెప్తారా? జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్. హ్యాండ్స్ రేస్ చేయండి. యూ హ్యావ్ టు టాక్ ఫర్ 2 minutes అబౌట్ యువర్ ప్లేస్, మీరు ఉంటున్న ప్లేస్ లొకాలిటీ గురించి. నాట్ ద రెగ్యులర్ వన్స్. రెగ్యులర్గా కొంతమంది ఉంటారు, ఐ నో సమ్ నేమ్స్. రోజు మీరే మాట్లాడుతూ ఉంటారు హ్యాండ్ రైస్ చేసి. కొంతమంది అసలు ఎప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సతీష్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోమ్మా నువ్వు. జస్ట్ సెకండ్. నోకరాజు సార్ మీరున్నారు, ఒకసారి నాకు కోహోస్ట్ ఇవ్వండి. పీపల్లి వాళ్ళు హ్యాండ్ రైస్ చేశారు. సౌజన్య మ్యామ్, ఆర్ యూ దేర్? సౌజన్య మ్యామ్. One second. Saujanya ma'am. Sir. నా co-host ఇవ్వండి సార్. ఓకే. Actually, I am more eager to listen from them. People వాళ్ళు. Even this is day 12. ఇది 12వ రోజు. And even now, I am not aware of how you pronounce your village, your name. మీ ఊరి పేరు ఎలా ప్రొనౌన్స్ చేయాలనేది ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు. మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, పీపల్లి వాళ్ళు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. దూరంగా వచ్చి మాట్లాడు. ఓకే, నవ్ ఇట్ ఈస్ ఫైన్. యా, వెరీ గుడ్ మార్నింగ్. My name is Anusha, sir. ఓకే, టెల్ అబౌట్ యువర్ విలేజ్. మీ ప్లేస్ గురించి కొంచెం చెప్పు. Sir, my native place is Papili, sir. Papili is a Kurnool district in Mandal. Papili is a beautiful village, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ క్లియర్ గా చెప్పు. మీ ఊరిని ఎలా పలుకుతారు? Sir, Papili, sir, my native place. పేపలి. ఓకే Papili. ఓకే ఓకే, పేపలి. సో అంటున్నారు సార్, పీపుల్ కాదు సార్, Papili, sir. పేపలి, ఓకేనా? గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే, సో పేపలి దేనికన్నా ఫేమస్ అమ్మా? సార్ Papili మొహరం బాగా జరుగుతుంది సార్. సో ఎక్కువ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉంటారా? అట్లేం లేదు సార్, కానీ మొహరం బాగా జరుగుతుంది సార్. అయ్యో, మొహరం ఈజ్ ఏ ముస్లిం ఫెస్టివల్, రైట్? సార్ మొహరం అనేది ముస్లిం ఫెస్టివలే కదా?
అవును సార్, కానీ ఇక్కడ అందరూ చేసుకుంటారు సార్. ఎవ్రీవన్ విల్ సెలబ్రేట్ మొహరం, రైట్? అవును సార్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? హౌ డు దే సెలబ్రేట్ మొహరం? ఏదైనా చెప్పొచ్చు సార్. మొహరాన్ని చక్కెర చదివిస్తారు. తల్లి టాక్లీస్ ఫేమస్ సార్, బాబా టెంపుల్ అని చెప్పేసి చెప్పమ్మా, వింటున్నాను. సార్ బాబా టెంపుల్ కూడా బాగుంటది సార్ ప్యాపిల్లో. ఫేమస్ అని ఓకే, బాగుంటుంది. ఇక్కడ ఏంటి అంటే, సో ఫేమస్ అంటే సపోజ్ ఐ విల్ టాక్ అబౌట్ మై హోమ్ టౌన్. సో ఐ లివ్ ఇన్ మచిలీపట్నం. మచిలీపట్నం అని ఎవరైనా విన్నారా ఎప్పుడైనా? వినలేదా? వినే ఉంటారు, సాంగ్స్ లో వాటిలో చెప్తుంటారు, బందర్ బస్ స్టాండ్ అంటారు. ఓకే, సో వై ఇట్ ఈస్ ఫేమస్, వాట్ వీ ఈగర్లీ వెయిట్ ఫర్. మచిలీపట్నం అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ రోల్డ్ గోల్డ్. రోల్డ్ గోల్డ్ కి వరల్డ్ వైడ్ ఫేమస్ అన్నమాట మచిలీపట్నం అనేది. ఇంకా అలాగే బందర్ లడ్డు అని కూడా మీరు వినుంటారు. సో బందర్ లడ్డు కూడా చాలా ఫేమస్ వరల్డ్ అంతా కూడా. అండ్ ఇట్ హ్యాస్ బీచెస్, డిఫరెంట్ బీచెస్ ఉన్నాయి. అండ్ వరల్డ్ లో టాలెస్ట్ సాయిబాబా టెంపుల్ అనేది మచిలీపట్నంలో ఉంది. అండ్ ఆల్సో దేర్ ఈస్ ఏ ఫోర్ట్ మేడ్ ఫ్రమ్ ఫిషెస్. ఇప్పుడు చేప ముళ్ళుతో ఒక కోట అనేది ఉందన్నమాట మచిలీపట్నంలో. సో ఇలా ఇంపార్టెంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేవి మచిలీపట్నంలో ఉన్నాయి. అండ్ మచిలీపట్నం ఈజ్ ద ఎండ్. ఇప్పుడు రైల్వే ట్రాక్స్ ఇంకా రైల్వే లైన్స్ ఉంటాయి కదా, సో సౌత్ లో వచ్చేసరికి మచిలీపట్నం అనేది ద ఎండ్ అనమాట. మచిలీపట్నం దగ్గర నుంచి ఇంకా రైల్వే ట్రాక్ ఉండదు. ద ఎండింగ్ వచ్చేసరికి మచిలీపట్నం. అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఓల్డెస్ట్ రైల్వే స్టేషన్స్ ఇన్ సౌత్ ఇండియా. అంటే అన్నిటికంటే ఫస్ట్ కట్టిన రైల్వే స్టేషన్ అనమాట. డ్యూరింగ్ బ్రిటిషర్స్ టైంలోనే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, సో ఇలా ఒక ప్లేస్ గురించి మనం చెప్తున్నామంటే అందులో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి అండ్ వై ఇట్ ఈస్ ఫేమస్, అక్కడ బాగా జరిగే ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏంటి. సో ఇలా వీ డిస్క్రైబ్ అవర్ ప్లేస్ ఇన్ సచ్ ఎ వే. ఇలా మనం డిస్క్రైబ్ చేయాలి మన ప్లేస్ని. అలా మీ ప్లేసెస్ గురించి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ. ఓకే, నాట్ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ డైలీ. పీపుల్ ఆల్రెడీ చెప్పేశారమ్మా. పీపుల్ నాకు ఇప్పుడు పలకడం కూడా వచ్చేస్తుంది మీది. సో ఇంకా ఎవరు చెప్తారు? అండ్ హియర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, సో మీకు ఇప్పటి వరకు మేడం టెన్సెస్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కంటిన్యూస్గా చెప్తే బుర్ర ఫ్రై అయిపోయి ఉంటుంది మీ అందరికీ కూడా. సో యూనో ఇంగ్లీష్ ఈజ్ అ డిఫరెంట్, సారీ నాట్ డిఫరెంట్, డిఫికల్ట్ సబ్జెక్ట్. ఐ డూ యాక్సెప్ట్ ఇట్, నేను ఒప్పుకుంటాను. సో వెన్ యూ ఎంజాయ్ ఇట్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం కష్టం అనుకుంటే చాలా కష్టం. ఈజీ అని చెప్పేసి మనం ఎంజాయ్ చేస్తూ చదివితే ఇట్ విల్ బీ ఈజియర్ దెన్ ఎనీ సబ్జెక్ట్. ఓకే, సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇంగ్లీష్. సో ఎవరు మాట్లాడతారు అబౌట్ యువర్ హోమ్ టౌన్? ఎవరు ఏం చెప్పరా మీ ప్లేస్ గురించి? సో పర్సనాలిటీ క్లాసెస్ అంటే జస్ట్ జాయిన్ అయిపోయి 1 hour అలా కూర్చుని విని డౌట్స్ ఉన్నాయి అంటే లేవు అని తలకాయ ఊపేసి ఎగ్జిట్ అయిపోవడం. దీనికోసం మన క్లాసెస్లో మనం జాయిన్ అయ్యేది. ప్లీజ్ ఇంటరాక్ట్ విత్ మీ. ఓకే, గెలాక్సీ M11. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. వాట్స్ యువర్ నేమ్? Yeah, hi. Sir, my name is T. Anil Kumar, sir. Anil Kumar. Anil, do you know how to rename? Rename చేసుకోవడం నీకు తెలుసా? No, sir. So what's your college name? College name అంటే జూనియర్ కాలేజ్ సార్. అన్ని జూనియర్ కాలేజ్ అమ్మా, అందరూ ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు. మీ కాలేజ్ పేరేంటి? మీ కాలేజ్ నేను అడిగేది. ఎప్పుడు చూడలేదా మీ కాలేజ్ పేరు? పోయాను సార్. JPH కాలేజ్ సార్. ప్లేస్ అమ్మా, ఏ ఊరు మీది? దీపగుంట సార్. దీపగుంట. అవును సార్. ఓకే, డిస్ట్రిక్ట్? కర్నూలు సార్. దీపగుంట, కర్నూలు డిస్ట్రిక్ట్, గోస్పాడ్ మండల్ సార్. గోస్పాల్ మండల్. ఓకే, సో నౌ ఐ హావ్ రీనేమ్ యూ. చూసావు కదా, అనిల్ కుమార్ జీజేసీ దీపగుంట్ల అని ఉంది ఇప్పుడు నీ డివైస్ నేమ్. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఐ కెన్ కాల్ యూ బై నేమ్. ఇప్పుడు నువ్వు హ్యాండ్ రైస్ చేసావు, అనిల్ కుమార్ అని పిలవచ్చు. బట్ ఫస్ట్ నేను ఎలా పిలిచాను? ఐ కాల్డ్ యూ గెలాక్సీ M11 అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ నాకు గెలాక్సీ M11 అనే కనిపిస్తుంది. సో అందరూ కూడా మీరు మీ నేమ్స్ తో రీనేమ్ చేసుకుంటే పిలవడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది. మీ నేమ్ పెట్టి పిలవచ్చు. లేదంటే ఇది ఇలా గెలాక్సీ అని, రెడ్మీ అని, వివో అని ఇలా పిలవాల్సి వస్తుంటుంది. సో కైండ్లీ ఆల్ ఆఫ్ యూ రీనేమ్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఓకే అనిల్, సో వాట్ డూ యూ వాంట్ టు షేర్ అబౌట్ యువర్ లొకాలిటీ?
సార్ మీ లొకాలిటీ గురించి ఏం చెప్తాం అనుకుంటున్నాను? సార్ మా ఊర్లో ఫేవరెట్ ఫెస్టివల్ ఈస్ హోలీ సార్. మీ ఊరి పేరు ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? దీపగుంట్ల సార్. దీపగుంట్ల. ఓకే. మా ఊరిలో మెయిన్ ఫెస్టివల్ అంటే హోలీ సార్. ఓకే. హోలీ బాగా జరుపుకుంటారు సార్ మా ఊర్లో సార్. చెప్పమ్మా. అంతేనా? ఓన్లీ ఫెస్టివల్ గురించి చెప్తావా? అంటే మీ మా ఊరు ఊర్లో దేనికి ఫేమస్? మా దేనికి ఫేమస్ అంటే ఏం చెప్పాలి సార్? ఏం లేవా మీ ఊర్లో ఫేమస్ అని? ఏం లేవా మా ఊర్లో ఫేమస్ అంటే సార్ మా కాలేజ్ సార్. మీ కాలేజ్ ఫేమస్? అవును సార్, చాలా ఫేమస్ సార్ మా కాలేజ్ కాలేజ్. పేరు చెప్పడానికే చాలా కష్టపడ్డావు. అంటే సార్ నేను ఎప్పుడు చూడలేదు సార్, మేము ఈ మధ్యనే కదా సార్ జాయిన్ అనేది. ఓకే. నువ్వు మీ ఇంటి దగ్గర ఉన్నావు ఇప్పుడు? అవును సార్. కాలేజ్కి ఎందుకని వెళ్ళలేదమ్మా? అంటే సార్ ఇంట్లో చిన్న పని ఉంటే వెళ్ళలేదు సార్. ఓకే. ఓకే. సరే సరే. హోలీ బాగా ఫేమస్ దేవగుంట్లలో. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిల్. మ్యూట్ చేసుకో. సో ఎవరు ఏం చెప్పట్లేదు మిగిలిన వాళ్ళు? జీవీజేసీ గుంటూరు, జీవీజేసీ గుంటూరు అన్మ్యూట్ చేసుకోండి ఎవరన్నా ఒకళ్ళు. జీవీజేసీ గుంటూరు మా అన్మ్యూట్ చేసుకోండి, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మాట్లాడండి. జీవీజేసీ గుంటూరు. మా సమ్వన్ కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ విత్ మీ. అన్మ్యూట్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద అన్మ్యూట్ అన్న ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. సో బాగున్నారా అందరూ? సో గుంటూరు గురించి ఎవరైనా చెప్పాలి మీలో ఒకళ్ళ ముందుకు వచ్చి? ఎవరన్నా ఒకళ్ళు, అందరూ మాట్లాడితే ఎవరిది అనిపించదు, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి మాట్లాడండి. మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ అడిగానా నేను? మీ ఊరి గురించి చెప్పమంటే కూడా వంతులేసుకుంటున్నారు మీరంతా. నువ్వు చెప్పని. హాయ్ సార్, మై నేమ్ ఇస్ అనూష సార్. ఓకే, అనూష. సో అనూష, గుంటూరులో ఎక్కడ ఉంటావు మనం? మిషన్ ఫారం సార్. ఓకే. ఓకే అనూష చెప్పు, జీవీజేసీ గుంటూరు. సో వాట్ డు యు నో అబౌట్ గుంటూరు? గుంటూరు గురించి నీకు ఏం తెలుసు? గుంటూరు గురించి ఏం తెలుసు అంటే సార్ మా జీజీహెచ్ బాగా ఫేమస్ అమ్మా. అవును సార్, జీజీహెచ్ చాలా బాగుంటుంది. నార్త్ సెంటర్ బాగా ఫేమస్. బాగుంది సార్. గుంటూరు మార్కెట్ కూడా బాగా ఫేమస్. మిర్చి యార్డ్ బాగా ఫేమస్. అవును సార్. అది గుంటూరు కాకుండా నేను నిన్ను చెప్తున్నా, మీరు గుంటూరు వాళ్ళు, మరి ఇంకెన్ని చెప్పాలి? మీరే చెప్పేశారు కదా సార్. సరే మీరు చెప్పండి. నా సెంటర్ బాగుంది సార్. నార్త్ సెంటర్ అంటే? నార్త్ సెంటర్ అని ఎందుకంటారు దాన్ని? నా సెంటర్ అంటే కాలేజీ ఉండిద్ది కదా సార్, దీంట్లో జీవీజేసీ కాలేజ్. జీవీజేసీ ఉంది కాబట్టి నార్త్ సెంటర్ అంటారా దాన్ని? కాదు సార్, అది ఊరు పేరు సార్. ఊరి పేరు కాదమ్మా, నాజ్ థియేటర్ ఉంది అక్కడ. అవును సార్. నాజ్ థియేటర్ ఉన్న ప్లేస్ కాబట్టి నార్త్ సెంటర్ అంటారు దాన్ని. అయ్యో, నీది గుంటూరు అనే కానీ నీకంటే ఎక్కువ నాకే తెలుసు. ఓకే, ఇంకా? డిమార్ట్ ఉండిద్ది సార్. డిమార్ట్ అన్నూరులో ఉంటాయమ్మా. కర్నూలులో ఉంది, విజయవాడలో ఉంది. విజయవాడలో 3 ఉన్నాయి. అవును సార్. ఇంకా ఏం ఫేమస్ గుంటూరులో? గుంటూరులో నా సెంటరే సార్. ఇంకేం లేదా గుంటూరులో అయితే? బస్ స్టాండ్. ఫేమస్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? అమరావతి సార్. అమరావతి గుంటూరులో ఉందా? పక్కనే కదా సార్. గుంటూరు పక్కన ఉందా? గుంటూరులో ఇంకేం లేవా అయితే? ఏం లేదు సార్. టెంపుల్స్ గానీ, స్టేడియంస్ గానీ? బ్రహ్మానందం స్టేడియం సార్. బ్రహ్మానందం స్టేడియం ఉందా? అవును సార్. ఓకే. ఓకే, సరే అమ్మా, థ్యాంక్ యూ. మ్యూట్ చేసుకోండి. ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, జీజేసీ ఎమ్మిగనూరు అన్మ్యూట్ చేసుకోండి. జీజేసీ గుంటూరు మ్యూట్ చేసుకోవాలి. ఓకే, హాయ్.
వాట్స్ యువర్ నేమ్? Hi, sir. Good morning, మూర్తి sir. కదా? My name is V. Veer Pratap. మన దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. Veer Pratap, sir. వీర ప్రతాప్. వీర ప్రతాప్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర. నా చెవులు పగిలిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు క్లియర్ గా ఉంది. Sir, good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్. My name is V. Veer Pratap, sir. వీర ప్రతాప్, జీజేసి ఎమ్మిగనూరు. ఓకే, ఎమ్మిగనూరు గురించి చెప్పమ్మా. అవును సార్. వాట్ డు యు వాంట్ టు సే? విలేజ్ గుడేకల్ సార్. గుడేకల్ విలేజ్ సార్. గుడేకల్. ఓకే. అవును సార్. మై విలేజ్ ఇస్ బ్యూటిఫుల్ సార్. బ్యూటిఫుల్. ఓకే. చర్చెస్ అండ్ పెద్ద దర్గా ఉంది. ఓకే. పెద్దది. అవును సార్. గుళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఏ గుళ్ళు ఉన్నాయండి? నడవలయ్య, చౌడేశ్వరి చాలా ఉన్నాయి సార్. ఏంటి, దేవుళ్ళ పేర్లా ఊర్ల పేర్లా? దేవుళ్ళ పేర్లు సార్. ఓ, ఓకే. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గుడికెళ్ళు దేవాలయాలకు పుట్టినీళ్ళు అని చెప్పచ్చు సార్. ఓ, దేవాలయాలన్నీ పుట్టినళ్ళు. ఓకే, ఎక్కువ గుళ్ళు ఉంటాయి. అవును సార్. అందుకే గుడికల్లోని వచ్చింది పేరు. అవును కావచ్చు సార్. ఓకే 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 వీర ప్రతాప్, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా, థ్యాంక్ యూ. ఓకే, ఇంకా ఎవరు? చాలా మంది హ్యాండ్స్ రైస్ చేసి మళ్ళీ డౌన్ చేస్తారు. శాంసన్. ఓకే, శాంసన్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. Happy morning, sir. Yeah, very happy morning. Sir, my name is Samson, sir. Okay, yes. Sir, my college? hometown is College. Government Junior College. GJC work, okay. Yes. Government Junior College. Government Junior College. Sir, Emmiganur, my home is town Emmiganur, sir. Okay. On, sir. సార్ ఎమ్మెల్యేలో స్పెషల్లీ జాతర జరుగుతుంది సార్. జాతర ఎప్పుడు జరుగుతుంది? జనవరిలో జరుగుతుంది సార్. జనవరిలో డేట్ మారుతూ ఉంటుంది సార్, కానీ జనవరిలోనే పక్కా సార్. ఓకే, ఎందుకు జరుగుతుంది ఆ జాతర? ఎందుకు చేస్తారు ఆ జాతర? ఎందుకు సార్ ఇది సార్ గుడి తరపు నుండి చేస్తారు సార్. కరెక్టేనమ్మా. ఏ గుడి? ఇప్పుడు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ దేవుడికి? నీలకంఠేశ్వర గుడి సార్. ఓకే, నీలకంఠేశ్వరుడికి జాతర చేస్తారు జనవరి మంత్ లో. అవును సార్. ఏమేమి చేస్తారా సార్? దీంట్లో ఫుట్బాల్ కానీ క్రికెట్ కానీ కబడ్డీ కానీ అన్ని టోర్నమెంట్ లక్షల్లో జరుపుతారు సార్. ఎమ్మెగ్నూర్ టౌన్ మొత్తం పోలీసుతో స్ట్రిక్ట్ గా నిండిపోతుంది సార్. వేరే రకరకాల జాతర పార్టిసిపేట్ చేస్తారు సార్. జైంట్ వీల్, బ్రేక్ డాన్స్ కానీ చాలా స్పెషల్ గా జరుగుతుంది సార్. చుట్టుపక్కల ఉన్న గ్రామాల మొత్తం ఎమ్మెగ్నూర్ టౌన్ లో ఉంటుంది సార్. ఓకే, చాలా గ్రాండ్ గా జరుగుతుంది సార్. సో బేసిక్ గా నాకు తెలిసి అవునా? అవును సార్. ఓకే, నాకు తెలిసి ఏపీలో ఫస్ట్ జాతర జరిగేది ఎమ్మెగ్నూర్లోనే సార్. వావ్. ఓకే, జరుగుతుంది సార్. ఓకే 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 శాంసన్, థ్యాంక్ యూ సో మచ్. సో మట్టా, సురేఖ, శ్రీరంగ మీరంతా హ్యాండ్స్ రేస్ చేశారు. నో వరీస్, మీకు లాస్ట్ లో మళ్ళీ ఛాన్స్ ఇస్తానమ్మా. కొంచెం క్లాస్ చెప్పుకుందాం. మొత్తం ఇదైతే మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఒక 15 minutes క్లాస్ చెప్తాను, తర్వాత అగైన్ యూ కెన్ కంటిన్యూ. అంటే అసలు చాలా మంది ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవి చెప్పట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం చెప్పాలి అనేది కూడా నేను చెప్తాను. దెన్ యూ కెన్ కమ్ అప్ విత్ యువర్ ఆన్సర్స్ ఫర్ దిస్. ఓకే ఓకే, మధ్యలో డౌట్స్ ఏమైనా ఉంటాయి? ఇప్పుడు అందరూ కూడా ఒకసారి హ్యాండ్స్ లోవర్ చేసేయండి. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళందరూ కూడా లోవర్ చేసేయండి. లోవర్ యువర్ హ్యాండ్స్. ఓకే, బికాజ్ మధ్యలో ఎవరైనా హ్యాండ్ రైస్ చేస్తే నాకు తెలియాలి కదా డౌట్స్ ఏమైనా ఉంటే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. ఫైన్. ఓకే, అందరికీ నా స్క్రీన్ కనిపిస్తుందా? సో ఇస్ ద స్క్రీన్ విజిబుల్? ఓకే, ఫైన్, థ్యాంక్ యూ. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఆకాష్ ఏంటమ్మా హ్యాండ్ రైస్ చేసావు? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఉందా ఏమైనా? ఓకే, సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎన్వైరన్మెంట్. ఇది ఎన్విరాన్మెంట్ కాదు, ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్ అంటే మీ అందరికీ తెలుసు మనం. సో ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ అనమాట. క్లైమేట్ కానీ,
పీపుల్ కానీ ప్లేసెస్ కానీ ఇవన్నీ కలిపి వి కాల్ ఇట్ యాజ్ ఎన్వైరన్మెంట్. చాలా మంది ఎన్విరాన్మెంట్ అని చదువుతారు. సో ఇట్స్ యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఈస్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఎన్వైరన్మెంట్ అని అనమాట. అక్కడ మిగిలినవి సైలెంట్ గా ఉంటాయి లెటర్స్. ఆర్ అనేది సైలెంట్, ఎన్వైరన్మెంట్ అని మనం ప్రొనౌన్స్ చేస్తాం. అది బాగా గుర్తుపెట్టుకోండి అందరూ. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఆ వర్డ్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు ఎలా ప్రొనౌన్స్ చేయాలి? ఎన్వైరన్మెంట్. ఒకసారి అందరూ చెప్పండి, ఎన్వైరన్మెంట్. ఓకే, చెప్పాలి. నాకు కనిపిస్తున్నారు అందరూ, ఎవరు చెప్పట్లే. ఎన్వైరన్మెంట్. ఓకే, ఫైన్. సో బేసిక్గా చెప్పాను కదా, ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్, మన చుట్టూ ఉండే వస్తువులు, ప్లేసెస్, మనుషులు, క్లైమేట్ కూడా. ఎందుకంటే క్లైమేట్ అనేది మారుతూ ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటారు, ప్లేసెస్ మనం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం. సో ఇవన్నీ కలిపి మనం ఉండే ఎన్వైరన్మెంట్ అంటాం అనమాట. సో ఎన్వైరన్మెంట్ ఈజ్ ఆకాష్. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? అన్మ్యూట్ చేసుకోండి. ఆకాష్ అన్న డివైస్ అన్మ్యూట్ చేసుకోవాలి. డౌట్స్ ఏం లేనప్పుడు హ్యాండ్స్ రేస్ చేద్దాం. ఓకే, సో ఎన్వైరన్మెంట్ మీద మన లైఫ్ అనేది ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. యూనో ఎవ్రీ పర్సన్ విల్ బి డిపెండెడ్ అట్ వన్ పాయింట్ ఆఫ్ ది లైఫ్. ఎందుకంటే ప్రతిరోజు కాకపోయినా ఏదో ఒక టైంలో మనం ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు? ఇట్ డిఫైన్స్ అనమాట మనల్ని, మన యొక్క మనస్తత్వం కానీ మన యొక్క క్యారెక్టర్ అనేది కానీ దాని వల్ల కూడా మారుతూ ఉంటుంది. బికాజ్ మన సరౌండింగ్స్లో నీట్గా ఉన్నాయి అనుకోండి, ఇట్ ప్రొవోక్స్ us టు బి నీట్. మన చుట్టూ అందరూ నీట్గా ఉండి ప్రాపర్గా ఉంటే మనకు కూడా ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫోర్స్ us టు బి నీట్. అలాగే మన చుట్టూ అంత క్లమ్జీగా చిందరవందరగా ఉంటే మనం నీట్గా ఉండాలన్నా కానీ మన కాన్సన్ట్రేషన్ అనేది దెబ్బతింటుంది. మన చుట్టూ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మనకు కూడా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది, అలాగే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎన్వైరన్మెంట్ అనేది ఒక ఇండివిజువల్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. షేపింగ్ దేర్ ఫ్యూచర్ ఆర్ షేపింగ్ దేర్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ మీద డిపెండ్ అవుతాయి. ఓకే, అండ్ హౌ పీపుల్ అడాప్ట్ టు దేర్ ఎన్వైరన్మెంట్. సో అడాప్షన్ అంటే ఏంటి? ఇక్కడ అలవాటు పడడం అనమాట. సో ఎవ్రీ వన్ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. సో దానికి ఎలా అడాప్ట్ అవుతారు, ఎలా అలవాటు పడతారు, అండ్ హౌ పీపుల్ డిపెండ్ ఆన్ ఇట్. ఆ ఎన్వైరన్మెంట్ మీద ఎలా డిపెండ్ అవుతారు, అండ్ హౌ పీపుల్ మాడిఫై ద ఎన్వైరన్మెంట్. సో ఇట్ విల్ ఆల్సో బీ ఇన్ అవర్ హ్యాండ్స్ టు మాడిఫై ఇట్. మాడిఫై అంటే దాన్ని మార్చుకోవడం, మనకి వీలైనట్లుగా, మనకి యూజ్ అయ్యేటట్లుగా దాన్ని మాడిఫై చేసుకోవడం. ఇవన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, 1 సెకండ్. ఓకే, నెక్స్ట్ ఇంట్రొడక్షన్ అయిపోయింది. సో వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ సరౌండింగ్స్? సో ఇక్కడ సరౌండింగ్స్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఎన్వైరన్మెంట్. సో మీరు ఉన్న ప్లేస్లో మీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి, బాగా నచ్చే రోజు ఏంటి ఒక ఇయర్లో? బికాస్ చాలా మందికి వాళ్ళ బర్త్డేస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. దే విల్ బి ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దేర్ బర్త్డే. కొంతమంది బర్త్డే కోసం అని, కొంతమంది పలానా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి, చాలా మంది ఇప్పటికీ కూడా దీపావళి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బికాస్ దే ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు దట్ ఫెస్టివల్. అలాగే దెర్ విల్ బి ప్లేసెస్ విచ్ యు ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు. దెర్ విల్ బి ఎ పర్సన్ హుమ్ యు ఆర్ ఎమోషనల్లీ అటాచ్డ్ టు. సో ఇలా మీరేంటంటే యూ షుడ్ గెట్ టు నో మీకు బాగా ఇష్టమైన ప్లేస్ ఏది, బాగా ఇష్టమయ్యే రోజు ఏది, బాగా ఇష్టమైన క్లైమేట్ ఏది. కొంతమందికి వర్షం అంటే బాగా ఇష్టం ఉంటుంది, కొంతమందికి సమ్మర్ ఇష్టం ఉంటుంది, బాగా ఆటలు ఇవి ఆడుకుంటారు, హాలిడేస్ ఇస్తారు. కొంతమందికి చలికాలం ఇష్టం ఉంటుంది, చలి మంటలు వేసుకుంటారు, భోగి మంటలు అవన్నీ వేసుకుంటారు కదా. సో ఇట్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ప్రతి పర్సన్కి మారుతూ ఉంటుంది అనమాట. సో వాట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇస్ వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ ఇన్ యువర్ సరౌండింగ్స్. సో మీ సరౌండింగ్స్లో మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? నెక్స్ట్, హౌ మచ్ యూ లైక్ యువర్ విసినిటీ. ఇక్కడ ఇది ఒక కొత్త వర్డ్ అనమాట. విసినిటీ అంటే ఏంటి? సో విసినిటీ మీన్స్ అందరూ కూడా రాసుకోవాలి. విసినిటీ అంటే ఇట్స్ యువర్ సరౌండింగ్స్ అనమాట. మీ దగ్గరలో ఉన్న మీ నైబర్స్ అంటాం కదా, మన ఇంటి పక్కన వాళ్ళని నైబర్స్ అంటాం. అలాగే మన ఊరి పక్కన ఉన్న ఊర్స్ని విసినిటీ అంటాం అనమాట. విసినిటీ అంటే ద ప్లేసెస్ విచ్ ఆర్ నియర్ బై అవర్ ప్లేస్. మన ప్లేస్కి పక్కన చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ని విసినిటీ అంటాం అనమాట. నైబరింగ్ ప్లేసెస్ లాగా, నైబరింగ్ కంట్రీస్ లాగా నైబరింగ్ సరౌండింగ్స్ని మనం విసినిటీ అంటాం.
సో మీరు మీ చుట్టుపక్కల ఏరియాస్ని ఎంతగా ఇష్టపడుతున్నారు? సో ఆర్ యూ డీప్లీ కనెక్టెడ్ విత్ ద నేచర్ అరౌండ్ యూ? సో మన చుట్టూ కూడా చాలా ప్రకృతి ఉంటుంది. చాలా మంది నేచర్ లవర్స్ ఉంటారు. అంటే మంచి క్లైమేట్ని చూసి బాగా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో దేర్ ఆర్ మౌంటైన్స్, దేర్ ఈస్ సీ, సన్ రైజ్, సన్సెట్, ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, డెజర్ట్స్ ఉన్నాయి, ఓకే, ప్లే ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఎవ్రీ ప్లేస్ విల్ గివ్ యూ ఎ సెపరేట్ ఫీలింగ్. సో చాలా మంది హాలిడేస్కి బీచెస్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. అలాగే మనం మూవీస్లో చూస్తున్నప్పుడు ఆ మంచు కొండలు వెళ్ళి చూసినప్పుడు యూ విల్ గెట్ అన్ ఎలాంటి ఫీలింగ్ వస్తుందంటే మనం కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి. ఓకే, మౌంటైన్స్ చూసినప్పుడు. సో ఎవ్రీథింగ్ ఇన్ ద నేచర్ విల్ అట్రాక్ట్ సమ్ వన్ థింగ్ ఆర్ ద అదర్. ఏదో ఒక విషయం మనల్ని నేచర్లో అట్రాక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మన మూడ్ అనేది కూడా చేంజ్ చేస్తుంది నేచర్ అనేది. సో వాట్ యూ హ్యావ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఇస్ హౌ మచ్ యు ఆర్ కనెక్టెడ్ విత్ ద నేచర్. సో నేచర్తో నువ్వు ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నావు. కొంతమంది ఏంటంటే దే ఆల్వేస్ ఫోకస్ ఆన్ దేర్ వర్క్, ఆన్ దేర్ డైలీ యాక్టివిటీస్. సో అట్ ద సేమ్ టైమ్ దే ఇగ్నోర్ ద నేచర్, ద బ్యూటీ ఆఫ్ ది నేచర్. బట్ నేచర్ ఈజ్ అన్డౌటెడ్లీ ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, సో ఆ నేచర్ యొక్క ఇంపాక్ట్ అనేది మనుషుల మీద ఎలా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎలాంటి మూడ్లో, ఎలాంటి నేచర్లో ఉంటే మన మూడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే నేచర్ అనేది మన మూడ్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో నెక్స్ట్, ఎన్వైరన్మెంట్ మీన్స్ వాట్? ఎన్వైరన్మెంట్ మీన్స్ ద సరౌండింగ్ కండిషన్స్ దట్ ఎఫెక్ట్స్ ద లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఏంటంటే మనం జీవించే విధానం. ఓకే, మన జీవించే విధానాన్ని మారుస్తుంది అనమాట. బికాజ్ ఇప్పుడు మనం అందరం కూడా, సో కొంతమంది కర్నూలులో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, ఐఎమ్ హియర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. సో మనందరినీ తీసుకెళ్ళి కాశ్మీర్లో పడేస్తే సో మనం ఇలాగే ఉంటామా? సో ప్రతి ఒక్కరికి కూడా ఇంత మందం రగ్గులు కావాలి కప్పుకోవడానికి. బికాజ్ ఇట్స్ ఎ కోల్డ్ ప్లేస్. ఓకే, ఇక్కడ తిరిగినట్లుగా మనం అక్కడ బయట తిరగలేము. అక్కడ మనుషులు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే భాష వేరుగా ఉంటుంది. ఓకే, వాళ్ళ అలవాట్లు వేరే ఉంటాయి. సో వెన్ యూ చేంజ్ అన్ ఎన్వైరన్మెంట్, అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ మారినప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్, యువర్ లైఫ్ స్టైల్ గెట్స్ చేంజ్. ఓకే, నెక్స్ట్ వన్ అయితే ఇట్ ఇంక్లూడ్స్ బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్. సో బయోటిక్ అంటే ఏంటి? సో బయో అంటే ఎవరికైనా తెలుసా? మీరు బయాలజీ చదువుకునేటప్పుడు అందరూ చదువుతారు కదా, బయో మీన్స్ వాట్? ఎవరైనా చెప్తారా? వాట్ డూ యూ మీన్ బై బయో? BIO. ఎవరికైనా తెలుసా? మీరు అంతా ఇంటర్మీడియట్కి వచ్చేసారు, అందరికీ తెలిసి ఉండాలి బయో అంటే ఏంటి మీనింగ్. ఎవరికి తెలియదా? ఎవరైనా ఒకళ్ళు చెప్పండి బయో అంటే మీనింగ్ ఏంటి. సమ్వన్ టెక్స్టెడ్. సో బయో మీన్స్ టు నో, జీవమున్న. ఓకే, స్టీఫెన్. Yeah, which has life. Yeah, this is something related. Yeah, life. Matta Sureka. Very good. So bio means life. ఎవరో టూ అని పెట్టారు. డియో అంటే టూ అమ్మ, డియుఓ డియో అంటే టూ, బయో అంటే కాదు. BIO బయో అంటే లైఫ్. ఓకే, మీకు బయాలజీ ఉంది కదా. సో బయో మీన్స్ లైఫ్. లాజీ అంటే స్టడీ ఆఫ్ ద స్టడీ ఆఫ్ లైఫ్ ఈస్ కాల్డ్ బయాలజీ, రైట్? ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు పర్సనాలిటీ డెవలప్మెంట్. బయాలజీ క్లాస్ కాదు కాబట్టి. సో బయోటిక్ అంటే ఏంటి? జీవం ఉన్న. ఇట్ ఇంక్లూడ్స్ బయోటిక్ అంటే విచ్ హ్యాస్ లైఫ్. లైఫ్ ఉన్న ప్రతిదాన్ని బయోటిక్ థింగ్ అంటాం. సో అబయోటిక్ అంటే విచ్ డజంట్ హ్యావ్ లైఫ్. ఇప్పుడు థింగ్స్ ఉంటాయి కదా, మీ అందరికి పెన్లు ఉన్నాయి, యూ హ్యావ్ ఏ పెన్. ఓకే, యూ హ్యావ్ యువర్ డ్రెస్, మీరు వేసుకున్న డ్రెస్ కానీ, మీరు కూర్చున్న బెంచెస్ కానీ, ఓకే, మీరు వింటున్న మొబైల్ కానీ, వాటికి లైఫ్ ఉంటుందా? దే డోంట్ పొసెస్ ఏ లైఫ్. వాటికి లైఫ్ ఉండదు. కాబట్టి వాటిని అబయోటిక్ కాంపోనెంట్స్ అంటాం. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే మనం, విచ్ హ్యాస్ లైఫ్, మనకి లైఫ్ ఉంటుంది కదా. సో మనం బయోటిక్ కాంపోనెంట్స్. నెక్స్ట్, అవర్ సరౌండింగ్స్ ఇంక్లూడ్స్ నేచర్ అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్. సో కొన్ని ఏంటంటే న్యాచురల్గా ఫామ్ అవుతాయి. ఇప్పుడు మనం బయట చూస్తుంటాం, చెట్లు ఉంటాయి కదా, చెట్లని ఎవరన్నా మనం పెంచాలి, ఓకే, అవి న్యాచురల్గా పెరుగుతాయి అనమాట. అండ్ మ్యాన్ మేడ్ థింగ్స్ అంటే ఏంటి? మనం సృష్టించినవి. ఇప్పుడు పెన్ కానీ, ఈ డివైజెస్ కానీ. సో ఎవ్రీ మెషిన్ ఈజ్ ఎ మ్యాన్ మేడ్ థింగ్. ప్రతి వస్తువు కూడా మనుషులు తయారు చేసింది. కానీ న్యాచురల్గా ఉండేవి ఏంటి? ఇప్పుడు వాటర్ ఉన్నాయి, సో దట్స్ న్యాచురల్. ఇంకా ఎయిర్. ఓకే, సో ఇవన్నీ కూడా న్యాచురల్. వీరేంద్ర, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? యూ రైజ్డ్. ఓకే,
సో నెక్స్ట్ హ్యూమన్ లైఫ్ గెట్స్ ఎఫెక్టెడ్ బై ద ఎన్వైరన్మెంట్. సో ప్రతి ఇండివిజువల్ మీద ఎన్విరాన్మెంట్ అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. ఓకే, సో హెన్స్ వి ఫైండ్ డిఫరెన్సెస్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్. దానివల్ల ఏంటంటే మనం డిఫరెంట్ ఏరియాస్లో ఉండే మనుషుల యొక్క లైఫ్ స్టైల్ అనేది, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ అనేది ప్లేస్ టు ప్లేస్కి మారుతుంది అనమాట. ఓకే, 1 second. Fine. So the surrounding habitation areas. So habitation అంటే ఏంటి? So the place where people live. మనుషులు జీవించే ప్లేస్ ని ఒక హ్యాబిటేషన్ అంటాం అనమాట. ద సరౌండింగ్ హ్యాబిటేషన్ ఏరియాస్ అంటే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్. సో నాట్ జస్ట్ యువర్ ఏరియా బట్ ఆల్సో ద ఏరియా విచ్ యు ఆర్ సరౌండెడ్ బై, మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ కూడా. సో అవి హ్యాబిటేషన్ ఏరియాస్ అంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇన్ మై సిటీ. సో ద ప్లేస్ వేర్ యు ఆర్ లివింగ్, మీరు ఒక ప్లేస్లో నివసిస్తున్నారంటే సో అందులో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏంటి, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కో ఫెస్టివల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఇందాక వీరప్రతాప్ శాంసన్ ఎవరో చెప్పారు, సో నీలకంఠేశ్వరి యొక్క జాతర బాగా జరుగుతుందని. ఇట్ డజంట్ మీన్ దట్ అదే జాతర అన్ని ప్లేసెస్లో జరుగుతాయా? జరగవు. బికాస్ ఒక్కో ప్లేస్కి డిఫరెంట్ కల్చర్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ద కల్చర్. సో అవి ఎందుకు చేస్తారు, అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి, యునో అవర్ హిస్టరీ టీచర్స్ అస్ ఎ లాట్. ఇప్పుడు మన పూర్వీకులు వాళ్ళకి చాలా డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ అలవాట్లు ఉంటాయి. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ మీనింగ్. ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది, ప్రతిదానికి యొక్క ఒక యూజ్ ఉంటుంది. ఊరికే ఎవరు ఏది చేయరు కదా. సో అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ దెమ్ ద హిస్టరీ ఆఫ్ యువర్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్ యొక్క హిస్టరీ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లేస్ గురించి తెలుసుకోవాలి కదా. ఓకే, సో ఇంకా ఏం తెలుసుకోవాలి అంటే హిస్టారికల్ ప్లేసెస్. సో ఇక్కడ విక్టోరియా మ్యూజియం అని చెప్పేసి ఉంది కదా మీకు. సో దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ విజయవాడ. ఐఎమ్ నియర్ బై దిస్ ప్లేస్, సో ఐ నో దిస్ ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు కర్నూలులో ఏమేమి ఉంటాయి, కర్నూలులో నాకైతే ఒకటి తెలుసు బాగా, కొండారెడ్డి బుర్జి సెంటర్ బాగా తెలుసు. మూవీస్లో అవి ఎట్లో వస్తూ ఉంటుంది కదా. కొండారెడ్డి బుర్జి బాగా ఫేమస్. మహేష్ బాబు మూవీస్ అన్నిట్లో ఉంటుంది అది బేసిక్గా. సో అది కాకుండా ఇంకా ఐ ఆల్సో హర్డ్ దట్ ఆ కొండారెడ్డి బుర్జిలో ఒక స్వరంగ మార్గం ఉందని కూడా నేను విన్నాను. సో అలా మనకి తెలియని చాలా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటాయి, దాని యొక్క ఇంట్రెస్టింగ్ ఏన్షియంట్ థీమ్స్ ఉంటాయి అన్నమాట. బన్నీ హ్యాండ్ రైస్ చేసావు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. బన్నీ అన్మ్యూట్ చేసుకోవాలి. ఓకే, మీరు అన్మ్యూట్ చేసుకోవడం ఇష్టం లేనప్పుడు హ్యాండ్ రైస్ చేయకూడదు. ఫైన్. సో నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా. సో మీ ఊరి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కానీ, ఎవరైనా మీ ఊరికి రావాలన్నా కానీ, సో ఎన్ని రకాల ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి. సో దెర్ ఆర్ 3 డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఫస్ట్ వన్ బసెస్. ఓకే, సెకండ్ వన్ ట్రైన్స్, రైల్వే. థర్డ్ వన్ ఎయిర్పోర్ట్స్, ఎయిర్వేస్. ఓకేనా, ఇవి బేసిక్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్ అనమాట. ఈ 3 కూడా బేసిక్ ట్రాన్స్పోర్ట్ మెథడ్స్. అంటే ఎయిర్పోర్ట్ అన్ని ప్లేసెస్లో ఉండదు. సో ఈ 2 మాత్రం మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో ఉంటాయి, రోడ్వేస్ అండ్ రైల్వేస్. ఓకే, బస్సెస్ ఏంటి లేదా ట్రైన్స్ ఏంటి మెజారిటీ ఆఫ్ ది ప్లేసెస్లో ఉంటాయి. సో మీ ప్లేస్కి రీచ్ అవ్వడానికి వాట్ ఈస్ ద వే, హౌ టు రీచ్ యువర్ ప్లేస్, అది తెలుసుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా మీ ఊరి నుంచి ఎలా వెళ్ళాలి అన్నది కూడా మీరు తెలుసుకోవాలంటే ముందు మీ ఊరికి ఉన్న ట్రాన్స్పోర్టేషన్ యూ షుడ్ బి హ్యావింగ్ సమ్ ఐడియా అబౌట్ ద ట్రాన్స్పోర్టేషన్. ఓకే, ఎవరో హ్యాండ్ రైస్ చేశారు, 1EW4RU అని ఉంది. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. సో డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? ప్లీజ్ డోంట్ రేజ్ యువర్ హ్యాండ్ అన్నెసెసరీలీ. Okay, so next, so this is a place in Vijayawada. Okay, Prakasam Barrage ani meer eppudaina vinnara telusa? On the river Krishna river మీద ఉంటుంది అన్నమాట Prakasam Barrage. చాలా ఫేమస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్.
Okay, so this is Prakasham Barrage. Do you know this place? ఈ ప్లేస్ తెలుసా మీ అందరికి? 95 తెలీదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో ఈ ప్లేస్ తెలుసా ఎవరికైనా? అందరికీ తెలుసా? సో దిస్ ఇస్ చార్మినార్ ఇన్ హైదరాబాద్లో చార్మినార్ అందరికీ తెలుసు కదా. సో నెక్స్ట్ వన్, దిస్ వన్, ఈ ప్లేస్ తెలుసా? తెలుసు. ఓకే, సో మెజారిటీ ఆఫ్ ది మెంబర్స్ తెలుసు అనే చెప్తున్నారు. తెలుసు కదమ్మా అందరికి? ఎలా హెడ్స్ నాట్ చేయండి తెలుసు అంటే. తెలుసా? ఓకే, వెరీ గుడ్. సో దిస్ ఈజ్ తాజ్ మహల్. అండ్ వేర్ ఈజ్ ఇట్ లొకేటెడ్? ఎక్కడుంది తాజ్ మహల్? ఆగ్రా. ఓకే, గుడ్. నెక్స్ట్, ఇది బీచ్ అనేది చాలా ప్లేసెస్ లో ఉంటుంది కాబట్టి మళ్ళీ మీరు డిఫరెంట్ ప్లేస్ చెప్తారు అని కింద ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో వైజాగ్, యు ఆల్ నో రైట్, ద సిటీ ఆఫ్ డెస్టినేషన్. వైజాగ్ ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ ద సిటీ ఆఫ్ డెస్టినేషన్. ఓకే, సో ఇది విశాఖపట్నం బీచ్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. చూడడానికి చాలా ప్లెజెంట్ గా లేదు చూడడానికి. సో అండ్ దిస్ వన్ ఆల్సో, దిస్ ఈజ్ రాజమండ్రి. మీ అందరికీ తెలుసు కదా, రివర్ గోదావరి మీద ఉంటుంది రాజమండ్రి బ్రిడ్జ్. ఎప్పుడైనా మీరు వైజాగ్ సైడ్ వెళ్ళినట్లయితే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ 4 to 5 minutes పడుతుందమ్మా ఆ బ్రిడ్జ్, ఆ రివర్ అనేది మీరు క్రాస్ చేయాలంటే. అంత పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ వన్, నాగార్జున సాగర్ డ్యామ్ అందరికీ తెలుసు కదా మీకు, నాగార్జున సాగర్. సో దిస్ ఈజ్ నాగార్జున సాగర్. నౌ దిస్ ఈజ్ యాక్టివిటీ 10. సో టెల్ అబౌట్ యువర్ ప్లేస్. సో మీ ప్లేస్లో అలా బాగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి, ఓకే, ఇంపార్టెంట్ కల్చర్ ఏంటి, మీకున్న ఇంపార్టెంట్ కల్చర్ ఏంటి, అవన్నీ చెప్పాలి. ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ద షేరింగ్ నౌ. హూ వాంట్ టు టెల్ అబౌట్ యువర్ ప్లేస్? ఎవరు చెప్తారు? చెప్పాలి, హ్యాండ్స్ రైస్ చేయండి. కీర్తి, నువ్వు డైలీ మాట్లాడతావమ్మా, సో రోజు మాట్లాడిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. ఎందుకంటే ఇది జనరల్ టాపిక్ కాబట్టి మీరందరూ సబ్జెక్ట్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ చెప్తూ ఉన్నారు. సో జనరల్ టాపిక్ టుడే, ఎవ్రీ వన్ షుడ్ రెస్పాండ్. ఓకే, కీర్తి రెగ్యులర్ గా హ్యాండ్ రైస్ చేస్తావు, నువ్వు డౌన్ చేయ హ్యాండ్. వాట్ అబౌట్ ద రిమైనింగ్? మిగిలిన వాళ్ళు ఎవరో ఏం మాట్లాడరా? ఓకే, వాసు, జీజేసి, ఆలగడ్డ, అన్మ్యూట్ చేసుకోమ్మా. సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. జీజేసి ఆలగడ్డ సార్. yes I know. ఆలగడ్డ, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే, మా ఊరు వచ్చేసి అహోబిలం. అహోబిలంలో ఫేమస్ వచ్చేసి టెంపుల్ సార్. ఏం టెంపుల్? నరసింహస్వామి టెంపుల్ సార్. ఓకే, అక్కడ బాగా లొకేషన్ బాగుంటుంది. ఎక్కడెక్కడ నుంచో, అమెరికా నుంచి అందరు వస్తుంటారు అక్కడికి. వెరీ గుడ్. వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఇంకా లొకేషన్ బాగుంటుంది సార్ ముందు. ఓకే, ఇంకంతేనా? ఆలగడ్డలో అంతకుమించి ఏం లేదు? ఆలగడ్డలో సినిమా హాల్ ఎక్కువ సార్. అబ్బో, ఎన్ని హాల్ ఉన్నాయండి? ఒక 10 ఉన్నాయి సార్. 10 థియేటర్లకి వెళ్ళిపోయావు నువ్వు? ఏదైనా వదిలేసావా? వెళ్ళలే సార్. అవునా? 10 థియేటర్లు ఇప్పటివరకు చూడలేదు నువ్వు? ఇంకా శిల్పాలు కూడా చెక్కేసి ఉన్నారు సార్. ఓకే, శిల్పాలు చెక్కే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే, యాక్చువల్లీ బేసిక్ గా ఆళ్ళగడ్డ అంటే నాకు తెలిసినంత వరకు ఓకే కర్నూలు డిస్ట్రిక్ట్ కదా? అవును సార్. ఓకే అమ్మా, మీరు బంగాళదుంపలను ఏమంటారు? ఆలుగడ్డ అంటారు కదా? ఓకే ఫైన్. ఓకే, ఇంకా ఏమన్నా ఉందా ఆలుగడ్డ గురించి చెప్పడానికి? గొడవలు సార్. కత్తులు, బాంబులు లేపేయడం ఏమన్నా తేడా వస్తే? అంతే సార్. అయితే ఇప్పుడు రావద్దంటాం మీ ఊరి దగ్గరికి కూడా? ఇప్పుడు తక్కువైనది సార్, తక్కువ అయిపోయినాయి. ఓకే, అంటే ఒకప్పుడు ప్రతి రోజుల్లో ఏంటంటే పోలీస్ ఫోర్స్ ఉండేది కాదు, ఎంక్వైరీస్ అవన్నీ ఉండేవి కాదు, శిక్షలు అవి పడేవి కాదు కాబట్టి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నౌ బికాస్ వీఆర్ సివిలైజ్డ్ అవన్నీ తగ్గిపోతాయండి. ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ కాబట్టి అలాంటిదేమి ఉండదు. సో నో ఇష్యూస్. ఓకే, జీవీ చేసి వాళ్ళు హ్యాండ్ రైస్ చేశారు, మీకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చాను.
ఓకే, నువ్వు మ్యూట్ చేసుకోమ్మా వాసు. థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ మట్టా సురేఖ, అన్మ్యూట్ చేసుకోమ్మా. Good morning, sir. యా, వెరీ గుడ్ మార్నింగ్. How are you, sir? యా, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ హౌ యూ ఆర్? మీరందరూ ఎలా ఉన్నారు? Super, sir. వెరీ గుడ్. ఓకే, సో వేర్ ఆర్ యూ ఫ్రమ్? Sir, Banyanpalli, Kurnool district, sir. కర్నూలు. ఓకే, మట్టా సురేఖ అంటే నువ్వే కదా? వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? సురేఖనా నీ నేమ్? Yes, sir. ఓకే, ఎం సురేఖ. సో వాట్ డూ యూ వాంట్ టు స్పీక్? Sir, I want to tell about our village, sir. ఓకే, టెల్ మీ. First of all, our Banyanpalli Mandal, the government college are famous, sir. Our college is famous, sir. కాలేజ్ ఫేమస్ అంటే దేనికి ఫేమస్? స్టూడెంట్స్ ఎవరు రారా కాలేజ్కి? Sir, most of students are in this college only, sir. ఓకే, కర్నూలులో ఐ మీన్ బనగానపల్లిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ జీజేసీ బనగానపల్లి, అంతేనా? And highest score also, sir. ఓకే, పర్సంటేజ్ Yes, sir. టాప్ మార్క్ ఎప్పుడు మీ కాలేజ్లో వస్తుంది? అమ్మా, ఇంకెవరైనా ఫోన్ లో కనెక్ట్ అయ్యి ఉంటే వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళమని, అప్పుడు డిస్టర్బెన్స్ రాదు. ఓకే, ఇంకా? Sir, mangoes are famous, sir. వావ్, బంగినపల్లి. Yes, sir. బంగినపల్లి మామిడిపాయలు. Can we get a bag of it, ma? మేడం గారి కంటా ఒక సంచిని పంపిస్తావా మరి? మామిడిపళ్ళు. Okay, sir. And one thing I want to tell, sir, tomorrow she is going to present an advertisement, 2 advertisements along with her friends. వావ్, So you also please. definitely. Actually, every day I am joining at 9 o'clock. Yes, sir. only. Yes, sir. I am watching what they are So doing. I asked her 2 advertisements. Okay. So she is going to present it tomorrow. Oh, okay, okay. Yes. Definitely. సో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా సురేఖ? మామిడిపళ్ళు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మామిడిపళ్ళు సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? Sir, summer season, sir. January start అవుతుంది, sir. జాన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ సీజనేనా? Yes, sir. ఓకే, అయితే నేను నా అడ్రస్ పంపించిన, మరి నాకు పంపిస్తావా మామిడిపళ్ళు? Okay, sir. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పంపిస్తాను కదా, ఆ మాట చాలమ్మా, ఇచ్చినట్లే. సో ఇంకొక విషయం ఏంటంటే, సో యూ హ్యావ్ టు నో అబౌట్ యువర్ లొకాలిటీ. మెయిన్ ఈ టాపిక్ యొక్క ఉద్దేశం ఏంటంటే, యూ షుడ్ నో వై యువర్ ప్లేసెస్ ఫేమస్. అండ్ మీ సరౌండింగ్స్లో మీకు తెలియకపోయినా కానీ మీ చుట్టుపక్కల ప్లేసెస్లో చాలా ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఉంటాయి, ఏన్షియంట్ బిల్డింగ్స్ కానీ. ఓకే, సో అలాంటివన్నీ తెలుసుకోవాలన్నమాట. దెర్ ఈస్ సమ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇట్. ఓకే, లెట్స్ కంటిన్యూ విత్ ద సెషన్. ఆల్రెడీ 11 అయిపోయింది, మిగిలిన ఒక 2-3 స్లైడ్స్ ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి వీ విల్ ఎండ్ టుడేస్ సెషన్. సో ఇస్ ద స్క్రీన్ విజిబుల్? స్క్రీన్ కనిపిస్తుందమ్మా? శాంసంగ్ స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. ఓకే, ఓకే, ఓకే. సురేఖ, నువ్వు మ్యూట్ చేసుకోమ్మా. సో యువర్ విలేజ్, ఇదేంటంటే రేపు పొద్దున క్లాస్ స్టార్టింగ్ లో ఎవ్రీవన్, నేను ఎవరిని అడిగితే వాళ్ళు మాట్లాడాలి. బీ ప్రిపేర్డ్. మీ ఊరి గురించి మీరు ఏం మాట్లాడుకోవాలి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది ప్రిపేర్డ్గా ఉండండి. సో రేపు పొద్దున క్లాస్లో అడుగుతాను, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. సో కల్చర్స్, సో సోషల్ కల్చర్ అంటే తెలుసు కదా, అలవాట్లు, ఆనవాయితీలు. కల్చర్ అంటే అదనమాట. అండ్ లాంగ్వేజ్, సో ఎవ్రీ ప్లేస్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లాంగ్వేజ్. అండ్ డ్రెస్సింగ్ సెన్స్, సో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కోలా డ్రెస్ చేసుకుంటారు. ఇప్పుడు తమిళనాడు మీరు చూసారంటే, తమిళనాడు కానీ కేరళ కానీ, సో అందరూ కూడా పంచెలు కట్టుకుంటారు. ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజ్లో కూడా వాళ్ళు పంచెలు కట్టుకుంటారు. అండ్ తమిళనాడులో అందరూ కూడా అడ్డబొట్లు పెడుతుంటారు. అది వాళ్ళ కల్చర్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఈటింగ్ హ్యాబిట్స్, సో ఈటింగ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ప్లేస్ టు ప్లేస్ మారుతాయి. అండ్ అలాగే లైఫ్ స్టైల్, వాళ్ళు నివసించే విధానం, అదంతా కూడా అడాప్ట్ చేసుకుంటారు అనమాట, బేసింగ్ ఆన్ దేర్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. అవర్ ఎన్వైరన్మెంట్లో అవర్ ఎన్వైరన్మెంట్. సో అందులో ఈరోజు మనం డిస్కస్ చేసినవే. సో రేపొద్దునికి మీరు అందరికీ నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్నింగ్ 9 o'clockకి అందరూ జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన వెంటనే మేడం క్లాస్ చెప్తారు, కానీ నేను ఉంటాను. సో వాట్ విల్ బి సీయింగ్ ఇస్, అసలు డైలీ క్లాస్లో ఇన్వాల్వ్ అవ్వని వాళ్ళు ఎవరు,
ఎందుకంటే క్లాస్లో జాయిన్ అవుతున్నాం అంటే వీ షుడ్ బి మనకి దానివల్ల ఏమైనా యూజ్ ఉండాలి, మన వల్ల క్లాస్కి కూడా ఏమన్నా కాంట్రిబ్యూషన్ ఉండాలి. సో కొంతమంది జస్ట్ జాయిన్ అవుతున్నారు అంతే, నామకే వస్తు, ఉన్నామా అంటే ఉన్నాము అని. సో వీ డోంట్ వాంట్ సచ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అందరూ కూడా వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు. రేపొద్దున స్పెషల్ ఫోకస్ చేస్తామన్నమాట, ఎవరెవరు వీడియో ఆన్ చేసి పెట్టుకుంటున్నారు, ఎవరెవరు వీడియో ఆన్ చేయట్లేదు. అండ్ జెంటల్ రిమైండర్ ఫర్ ఆల్ ద స్పాక్స్, ప్లీజ్ మోటివేట్ యువర్ స్టూడెంట్స్. ఈ క్లాసెస్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి చెప్పి కొంచెం అందరూ కూడా ప్రాపర్గా క్లాస్లో ఉండి బిహేవ్ చేసేలా కొంచెం వాళ్ళకి చెప్పండి. అఫ్కోర్స్ యూఆర్ డూయింగ్ ఏ ఫ్యాబులస్ జాబ్ ఆన్ బ్రింగింగ్ ఆల్ యూర్ స్టూడెంట్స్ ఇన్ టు ద క్లాస్. బట్ కొంతమంది ఇప్పటికీ రెగ్యులర్గా ఉంటున్నారు, సో వాళ్ళకి ఇంకొంచెం గైడ్ చేయండి. అండ్ వీడియోస్ అనేవి అందరూ కంపల్సరీ ఆన్ చేసి పెట్టుకోవాలి రేపటి నుంచి. ఓకే, సో ఎనీ డౌట్స్ ఇన్ టుడేస్ క్లాస్ ఇన్ అవర్ ఎన్వైరన్మెంట్ అండ్ పీపుల్? Okay, so thank you all for joining. Thank you so much, and thank you all the Sparks for your support you are giving us. And Nokraju sir, remind them about the assessment. Okay, assessment Saturday kada madam? Assessment. Okay, Saturday మీకు అసెస్మెంట్ ఉంటుందమ్మా. ఇట్ కెన్ బి రిటర్న్, అంటే గూగుల్ షీట్ లో అదన్నా ఉండొచ్చు, వైవా ఏదైనా ఉండొచ్చు. యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో చేంజ్ చేసినా దెర్ ఇస్ ఎ ఛాన్స్. కాబట్టి ఎటువంటి అసైన్మెంట్ అయినా కానీ మీరు ఇవ్వడానికి రెడీగా ఉండండి. ప్రిపేర్డ్గా ఉంటే అది మీకు రిటర్న్గా అయినా కానీ వైవా అయినా కానీ ఏదైనా ఒకటే కదా. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ బీ ప్రిపేర్డ్. ఏ రోజు చెప్తున్న టాపిక్ ఆ రోజు మీరు ఒకసారి ఎండ్ ఆఫ్ ది డేలో ఒకసారి చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఆల్రెడీ టైం మేనేజ్మెంట్లో చెప్పాను కదా. సో డోంట్ ప్రొక్రాస్టినేట్, పోస్ట్పోన్ చేయొద్దు ఏవి కూడా. ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మనకి లాస్ట్లో టెన్షన్ అనేది ఉండదు. Okay, so please keep doing that. So any more things to add, Sojanya ma'am? ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటున్నారా? Sojanya ma'am, do you want to add anything? Sir. Do you want to add anything? Nothing sir, and one thing I want to tell to all the students that tomorrow, please, from tomorrow onwards, please join by 9. Yes, 9 o'clock. As it is becoming late and నాకు కవర్ చేసుకోవడానికి టైం అనేది సఫిషియెంట్ గా లేదు. సో ప్లీజ్ మీరు కాలేజ్ కి రాగానే సో బై 9 మీరు కనెక్ట్ అవ్వండి. ఒక్క నిమిషం మేడం. సో లెట్స్ డూ వన్ థింగ్. 8:50 8:50కి మీకు సెషన్ ఓపెన్ చేసి పెడతామమ్మా. మీరు ఎప్పుడు వస్తే అప్పుడు జాయిన్ అయిపోండి. బిఫోర్ 9:10. ఓకే, ఒక్క నిమిషం మేడం. 8:50 కల్లా సెషన్ ఓపెన్ చేసి పెడతాం. మీరు జాయిన్ అయితే మేడం 9కి కానీ 9:10కి కానీ క్లాస్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, ఈ 8:50 to 9 టైం ఈ గ్యాప్ లో ఏం చేస్తామంటే ఎవరెవరు యాక్టివ్గా ఉంటున్నారు, ఎవరెవరు ఉండట్లేదు, సో అవన్నీ నేను మానిటర్ చేస్తాను. ఓకేనా? సో 8:50 కల్లా అందరూ జాయిన్ అయిపోవాలి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండ్ ప్రిపేర్డ్గా ఉండండి రేపు పొద్దున అందరూ కూడా చెప్పడానికి. ఓకే, నోకరాజు సార్, సార్ యూ కెన్ ఎండ్ ద సెషన్. నోకరాజు సార్ ఉన్నారా? సార్ దట్స్ ఆల్ సార్. ఎస్ మ్యామ్, అంటే సార్ లేరు, సారే కదా ఎండ్ చేయాలి సెషన్. సార్ క్లోజ్ చేద్దాం సార్. ఓకే, ఐ మీన్ నోకరాజు సార్కి నేను కాల్ చేస్తాను. ఓకే అమ్మా, ప్లీజ్ యూ కెన్ ఆల్ క్విట్ అండ్ యూ కెన్ జాయిన్ యువర్ క్లాసెస్. మీ రెగ్యులర్ క్లాసెస్కి మీరు జాయిన్ అవ్వండి. యూ కెన్ లీవ్. మీరు లెఫ్ట్ అవ్వండి. SHA నా మేడం? SHA.